మీరు చేసిన నాటకాల్లో ఏదో ఒకటి మా కోసం చేయండి. సామేంద్ర అంగపంగలు వేసుకుంటా ఊళ్ళో పోతున్నాడు. ఎద్దు ముడ్డి పొడుచుకున్నవాడికి నీకేం తెలుసు ఆ వ్యవహార లక్షణం. ఈరోజు నవీన నాపచేనే రేపు మాగాడైద్దే. కాలరా పోతుంది కాలవా. నాటక రంగం నుంచి సినిమాల నుంచి చాలా మంది ఆర్టిస్టులు వెళ్ళారు, అవార్డులు రివార్డులు కూడా అందుకున్నారు. అండ్ ఇప్పుడు నాటక పరిస్థితి అలా లేదు. నాటకం అనేది నథింగ్ బట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ని డెవలప్ చేస్తుంది. జీవీఎల్ నరసింహారావు రాజ్యసభ మెంబర్ కలిసి నాటకాలు వేసాం. అప్పుడు మాకు లైటింగ్ కూడా ఉండేది, కరెంట్ ఉండేది కాదు. బ్యాటరీలతోనే లైట్లు వెలిగించుకొని ఇంట్లో చీరలు దుప్పట్లు తెరలుగా పెట్టి నాటకాలు వేసేవాళ్ళం. ఇప్పుడంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అని అవన్నీ మనకి కోర్సులు అవి వచ్చాయి, కానీ పిల్లల్లో ఉన్న మనోవికాసానికి వాళ్ళల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడానికి ఈ నాటకం అనేది చాలా ప్రభావితం చేస్తుంది. నాటకాల్లో పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు అని మీరు ఎన్ని పద్య నాటకాలు వేశారు, ఎన్ని సాంఘిక నాటకాలు వేశారు? ఆ రాజాగారి కోట పెద్ద కోట అనమాట, అది జమీందార్ కోట. ఆ కోటలో ఒక స్టేజీ ఉండేది. అంటే తెలుగు నాటక రంగంలో ఉన్న పెద్ద ప్రముఖులు నాటకాలు అందరు నటులంతా ఆ వేదిక మీద నాటకం చేసిన వాళ్లే. నరసరావుపేట నుంచి కర్నూలు నంద్యాల అంటే 200 కిలోమీటర్ల దూరం నుంచి నాటకం చూడటానికి వచ్చేవాళ్ళు. పబ్లిసిటీ ఎలా ఉండేదంటే సైకిల్ కి పడవ ఆకారంలో తడికతో కట్టేవాళ్ళు. దానికి ఒక డబ్బా, దానికి తాడు కడితే ఆ సైకిల్ నడుపుతూ ఉంటే ఒక రకమైన వింత సౌండ్ వచ్చేది. అది పబ్లిసిటీకి వాడేవాడు. దాని చుట్టూ పోస్టర్లు పెట్టేవాడు. ఈ రంగస్థలం నుంచి మూవీకి చాలా మంది వెళ్ళారు. సో మీరు కూడా ఇక్కడ నుంచి ఏమైనా మూవీస్ చేశారా? ఉత్తేజ్ గారు తీసుకెళ్లిన కృష్ణవంశీ గారిని పరిచయం చేసి నాకు మహాత్మాలో వేషం ఇప్పించారు. బాణం, గోల్కొండ హై స్కూల్, బసంతి, పేకమేడలు, విరూపాక్ష. ఈ నాటక రంగంలో డబ్బులు చాలా తక్కువ వస్తాయి, సో ఈ మూవీలో చాలా ఎక్కువ వస్తాయి కదా. సో మీకు రెండిట్లో ఏది సాటిస్ఫాక్షన్ అనిపించింది? ఇప్పుడు ఆర్థిక పరంగా చూసుకుంటే ఒక రకమైనటువంటి, ఆర్ట్ పరంగా చూసుకుంటే ఇంకొక తృప్తి. నా సీనియర్స్ కూడా చాలా మంది బ్యాంకు నుండి ఆర్టిస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. కోట శ్రీనివాసరావు గారు స్టేట్ బ్యాంక్ లో వర్క్ చేశారు. ఆయన బాగా పాపులర్ అయిన తర్వాత ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, అందుకని ఆయన రిజైన్ చేశారు. బ్యాంక్ 10 గంటలకి, మార్నింగ్ 5 గంటలకు రిహార్సల్స్ స్టార్ట్ చేసేవాడిని. 8 గంటల వరకు రిహార్సల్స్ చేసిన తర్వాత 8 to 9:30 నా ఇంటికి కేటాయించేవాడిని. వాళ్ళకి ఇంట్లో హెల్ప్ చేసి నేను బ్యాంక్ వచ్చేసేవాడిని. ఈ నాటకాలు కూడా డైరెక్టర్స్, రైటర్స్ అందరూ స్పెషల్ గా ఉంటారా? అంటే సినిమాస్ లాగే. ఎందుకు చెప్తున్నానంటే నాటకాన్ని కూడా ప్రొఫెషన్ గా తీసుకోవచ్చండి. డైరెక్టర్ ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు. ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకోవాలి. బుక్ మై షో. ఈ సినిమాకే బుక్ మై షో అనుకుంటున్నారు, నాటకానికి కూడా బుక్ మై షో. కన్నడ నాటకం తీసుకున్నా, తమిళ నాటకం తీసుకున్నా, మహారాష్ట్రలో మరాఠీ నాటకం తీసుకున్నా రెండింటికి ప్రచారం ఉంది. మన తెలుగు నాటకం అంత ప్రచారం లేదు. ఇవన్నీ మన ప్రయత్నాలు తెలుగులో చేయలేదా? చేసాం మేమంతా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సుష్మిత. నాటక రంగం నుంచి సినిమా రంగంకి చాలా మంది ఆర్టిస్టులు వెళ్ళారు, అవార్డులు రివార్డులు కూడా అందుకున్నారు. అండ్ ఇప్పుడు నాటక పరిస్థితి అలా లేదు, ఎందుకంటే ఈ సినిమాలు, ఈ ఓటీటీలు ఎక్కువైపోయాయి. ఈ నాటక రంగం పరిస్థితి, ఈ నాటకాల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తన అనుభవాల్ని మనతో పంచుకోవడానికి ప్రముఖ నాటక కళాకారుడు బ్యాంక్ భాష గారు మనతో ఉన్నారు. హాయ్ అండి, నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈ నాటక రంగంలోకి ఎలా వచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బాల్యంలో నేను స్కూల్లో చదువుకునేటప్పుడు 5th క్లాస్లో మా హెడ్ మాస్టర్ గారు, నా క్లాస్ టీచర్ నరసింహమూర్తి మాస్టర్ గారు, ఆయన ఒక నాటికలో నాకు స్కూల్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఇచ్చారు. నేను అప్పుడు 5th క్లాస్ చదువుతున్నాను. అందులో మొట్టమొదటిసారిగా నా చేత నటింపజేశారు. అక్కడి నుంచి నా ప్రస్థానం మొదలై 50 సంవత్సరాలు అవుతుంది నాటక రంగంలో. ఆ తర్వాత మరలా నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు శాస్త్రి మాస్టర్ గారు ఆయన ఉన్నారు. అది 1977 దివిసీమ ఉప్పెన వచ్చిన రోజులవి. దాని ఆధారంగా ఒక నాటకం, యమధర్మం అనే ఒక నాటిక ఆయనే రచించి మా చేత వేయించారు. అందులో ఒక సామాన్య రైతు వేషం వేశాను. అంటే దివిసీమ ఉప్పెన నేపథ్యంలో తీసుకొని చేసిన నాటిక. ఆ తర్వాత మాకు నరసింహమూర్తి మాస్టర్ గారు అని తెలుగు మాస్టర్ గారు, ఆయన మాలో ఉన్నటువంటి ఏదైతే టాలెంట్ని గుర్తించి మాకు మంచి మంచి నాటికలు మా చేత నటింపజేశారు. ముఖ్యంగా నేను ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సింది ఎవరికంటే మా స్కూల్ హెడ్ మాస్టర్ గారు, పార్థసారథి మాస్టర్ గారు. మమ్మల్ని, మాలో ఉన్న టాలెంట్ని గుర్తించి మాకు ఎంతటి ప్రోత్సాహం ఇచ్చారు అంటే, ఏ స్కూల్కైనా యానివర్సరీ జరిగేది 1 సంవత్సరమే, అంటే ఒకసారే జరుగుతుంది సంవత్సరానికి. కానీ మా కోసం ఒకే అకాడమిక్ ఇయర్లో 2 ఫంక్షన్స్ ఏర్పాటు చేశారు ఆయన. ఏర్పాటు చేసి ఆ 2 ఫంక్షన్లో కూడా ఒక్కొక్కళ్ళం 3-4 నాటికలు, డాన్స్, మోనో యాక్షన్స్ ఇన్నిట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కలిగింది. నేను ఎప్పుడు జీవితాంతం గుర్తుపెట్టుకునే వాళ్ళని ముఖ్యులు మా నరసింహమూర్తి మాస్టర్ గారు, మా శాస్త్రి మాస్టర్ గారు. నాకు ఫస్ట్ నాకు వేషం ఇచ్చిన
నరసింహమూర్తి మాస్టర్ గారు, ఆ తర్వాత నరసింహారావు మాస్టర్ గారు, పార్థసారథి హెడ్ మాస్టర్ గారు. ఒక పాఠశాల స్థాయిలో మమ్మల్ని అందరినీ సుశిక్షులైన వాళ్ళని చేసింది, నాటకం ద్వారా ప్రవేశం కల్పించింది ఆ మాస్టర్ గారు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాటకం యొక్క ప్రభావం ఎలా తయారు చేస్తుంది అంటానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నాటకం అనేది నథింగ్ బట్ కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేస్తుంది. జీవీఎల్ నరసింహారావు రాజ్యసభ మెంబర్ ప్రజెంట్, ఆయన వైజాగ్లో ఉంటారు. ఆయన మేము అంతా ఒకే క్లాస్ వాళ్ళం, మేము కలిసి నాటకాలు వేసాం. ఒక స్కూల్ స్థాయి నుంచి ఎటువంటి రాజకీయమైనటువంటి కుటుంబ నేపథ్యం లేకుండా రాజ్యసభ మెంబర్గా ఎదగటం అనేది చాలా గొప్ప విషయం. ఆయన నా క్లాస్మేట్, నా మిత్రుడు జీవీఎల్ నరసింహారావు, గర్వంగా చెప్పుకుంటాను. అంటే మాకు నాటకం యొక్క ప్రభావం మమ్మల్ని ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయి నుంచి ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళి అవకాశం కలిగింది. అందుకే ఈ నాటకానికి మా గురువులకి నమస్కారం. ఇదే మీ స్కూల్ నుంచి నాటకాలు చేస్తున్నా అని చెప్పారు కదా, మీ స్కూల్ ఎక్కడ, అంటే ఏ ఊర్లో, మీ ప్రాపర్ ఎక్కడ? నేను పుట్టింది ఎర్రగొండపాలెం, కానీ నా విద్యాభ్యాసం 5వ తరగతి అంటే 4వ తరగతి వరకు నేను తెనాలిలో చదువుకున్నాను. అప్పుడు తెనాలిలో చదువుకున్నప్పుడు నా ఇంటి చుట్టూ అందరూ కూడా నాటక రంగం ప్రముఖులు ఉండేవాళ్ళు. మా నాన్నగారు కూడా టెలికాం డిపార్ట్మెంట్లో పనిచేస్తూ చైర్మన్ నాటకంలో వేషం చేశారు. అది నాకు ఇన్స్పిరేషన్. మీ ఫాదర్ కూడా నాటక రంగం నుంచి ఆయన ప్రభావితమై చైర్మన్ నాటకం చేశారు. ఇంటి చుట్టూ కూడా కళాకారులు ఉండేవాళ్ళు, చక్కటి తెలుగు పద్యాలు వినిపించేవి, హార్మోనియం శృతి వినిపించేది. అలా నాకు బాల్యంలో అక్షరాలు దిద్దించిన మాస్టర్ గారు కూడా ఒక ఆర్టిస్టే. తెనాల్లో ఇంటికి ఒక ఆర్టిస్ట్ ఉంటారు. ఆ ప్రభావం నాకు బాగా పనిచేసింది. ఆ తర్వాత నాన్నగారు ఉద్యోగరీత్యా నరసరావుపేట వచ్చిన తర్వాత నరసరావుపేటలో మా ఇంటి చుట్టూ ఉన్న పిల్లలందరినీ పోగేసి నాటికలు, మోనో యాక్షన్స్ ఇవన్నీ కూడా నేనే మా పిల్లలతో అందరితో గ్రూప్తో చేసేవాళ్ళం. అప్పుడు మాకు లైటింగ్ కూడా ఉండేది, కరెంట్ ఉండేది కాదు. బ్యాటరీలతోనే లైట్లు వెలిగించుకొని నాటకాలు వేసేవాళ్ళం. ఇంట్లో చీరలు, దుప్పట్లు, తెరలుగా పెట్టి అలా చేస్తూ స్కూల్లో స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడు చెప్పాను కదా, మా హెడ్ మాస్టర్ గారు, మా స్కూల్ టీచర్స్ మమ్మల్ని అలా ప్రోత్సహించి మమ్మల్ని స్కూల్లో 10th క్లాస్ అయిపోయే లోపే నాకు 9th క్లాస్లోనే స్టేట్ 2nd వచ్చింది నాకు మోనో యాక్షన్లో. ఫిరంగిపురంలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్, సెయింట్ పాల్స్ హై స్కూల్ రాష్ట్ర స్థాయిలో ఏకపాత్రాభినయం పోటీలు పెట్టారు. అందులో నాకు 2nd ప్రైజ్ వచ్చింది. ఆ తర్వాత స్కూల్లో కూడా మాకు కాంపిటీషన్ ఉండేది. మోనో యాక్షన్ కాంపిటీషన్ ఉండేది, నాటికలో కాంపిటీషన్ ఉండేది. ప్రతి మోనో యాక్షన్లో నాకు బెస్ట్ యాక్టర్ ఉండేది, నాటికల్లో బెస్ట్ యాక్టర్గా వచ్చేది. ఆ తర్వాత కాలేజీకి వచ్చిన తర్వాత కాలేజీలో కూడా నాకు అంతే ప్రోత్సాహం. ఇంటర్మీడియట్, డిగ్రీకి వచ్చిన తర్వాత డిగ్రీలో కూడా నాకు అంతే ప్రోత్సాహం. ఇంటర్ కాలేజియేట్ కాంపిటీషన్స్ జరుగుతాయి. ఫేమస్ హిందూ కాలేజ్ అంటే నేను నరసరావుపేటలో 10th క్లాసు డిగ్రీ చదువుతూ ఉన్నప్పుడు కూడా నేను ఇంటర్ కాలేజియేట్ కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేశాం. హిందూ కాలేజ్, గుంటూరులో హిందూ కాలేజీలో ఏకదండయ్య పంతుల హాల్, అది ఫేమస్. అందులో నాటిక పోటీలు పెట్టారు. దాంట్లో జాతర అని ఒక నాటిక వేసాం మా కాలేజీ తరఫు నుండి. నాకు ఉత్తమ నాటకం, నాకు బెస్ట్ డైరెక్టర్, నా మిత్రుడి బెస్ట్ విలన్ వచ్చింది. ఇది నేను డిగ్రీ చదువుతుండగా. ఆ తర్వాత నాలో ఉన్న టాలెంట్ను గుర్తించి ఔత్సాహిక నాటక రంగం అంటే ఉద్యోగాలు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ, కుల వృత్తులు చేసుకుంటూ నాటకం మీద ఉన్న మక్కువతో నాటకం చేసేవాళ్ళని ఔత్సాహిక కళాకారులు అంటారు. నరసరావుపేటలో దానికి ఒక పెద్ద పీఠం ఉంది. అంటే చాలా మంది ఔత్సాహిక కళాకారులు ఉన్నారు, టీమ్స్ ఉన్నాయి, అంటే నాటక సమాజాలు ఉన్నాయి. అలాంటి నాటక సమాజాల్లో ఒక గొప్ప నాటక సమాజం కల్పనా కళానికేతన్. అది 1980లో స్థాపించారు. దానికి దర్శకుడు, రచయిత మా గురువు గారు కేవి ప్రసాద్ గారు. వీళ్ళందరూ మేము స్కూల్లో నాటకాలు వేస్తున్నప్పుడు జడ్జెస్గా వచ్చేవాళ్ళు. వీళ్ళంతా ఇంటర్మీడియట్ కాలేజీలో కాంపిటీషన్ పార్టిసిపేట్ చేసేటప్పుడు జడ్జెస్గా ఉండేవాళ్ళు. డిగ్రీలో కాంపిటీషన్స్లో ఉన్నప్పుడు వీళ్ళు జడ్జెస్గా వచ్చేవాళ్ళు. అప్పుడు మా టాలెంట్ చూసి నేను కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంటే, ఏం బాబు నువ్వు మా నాటకాల్లో కూడా వేషం చేస్తావా అంటే, చేస్తాను మాస్టారు అంటే, మా నాటకాల్లో నువ్వు యాక్ట్ చేయాలి అని చెప్పి నన్ను ఔత్సాహిక నాటక రంగంలో వైపు కూడా తీసుకున్నారు. అంటే మేము కాలేజీలో చదువుతూనే
బయట టీంలో పెద్దవాళ్లతో కలిసి నాటకం చేసే అవకాశం Okay. కలిగింది. అలా నథింగ్ బట్ ట్రూత్ అని ఒకటి, సూర్యుడు అని ఇంకో నాటిక, శంకర కోటేశ్వరరావు గారని, ఆయన కమర్షియల్ ట్యాక్సెస్లో ఆయన చేసేవారు. బిజీగా ఉన్న ఆయన నాటకం దర్శకత్వం చేసేవాడు. సూర్యుడు అందులో ఒక చిన్న పాత్ర. కల్పనా కళానికేతన్లో ఆయన కేవి ప్రసాద్ గారు, ఆయన మున్సిపల్ ఆఫీస్లో మేనేజర్ పనిచేసేవాడు. ఆయన డైరెక్షన్లో నథింగ్ బట్ ట్రూత్, ఆ తర్వాత నటనాలయం, ఇట్లాంటి అక్కడి నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక కాలేజీ స్థాయిలో కాలేజీలో నాటకాలు చేస్తూ మరో పక్క ఔత్సాహి నాటక రంగంలోనూ మేము అలా కొనసాగించాం. అయితే చెప్పదలసిన ముఖ్య విషయం ఏంటంటే ఇందులో మా తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా ఉంది. మా నాన్నగారు నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాడు. ఏ రోజు కూడా మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ నువ్వు నాటకాలు ఎందుకు వేస్తున్నావు, నువ్వు నాటకాలు వేస్తే నీ చదువు ఏమైపోతుంది అన్నవాళ్ళు లేరు. ఎందుకంటే నా ఎడ్యుకేషనల్ కెరియర్ కూడా చాలా అంటే ఎక్కడ ఫెయిల్ కాకుండా ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటూ అలా అలా కొనసాగిపోయింది. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఔత్సాహిక నాటక రంగంలో కంటిన్యూ అవుతూనే ఉన్నాను. కంటిన్యూ చేస్తూనే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసి బ్యాంక్ టెస్ట్ పాస్ అయ్యి స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం కూడా వచ్చింది. ఇక అందుకని నాకు ఎక్కడ నా కుటుంబం నుంచి కానీ పెళ్ళైన తర్వాత మా భార్య నుంచి కానీ నా పిల్లల నుంచి కానీ ఎవరి నుంచి కూడా నాటకానికి వ్యతిరేకంగా ఎవరు ఎదురు చెప్పలేదు. నన్ను ఇప్పటివరకు నా కుటుంబ సభ్యులు ఇప్పటికీ నన్ను ప్రోత్సహిస్తూనే ఉంటారు. ప్రోత్సహించడమే కాదు, నా కుటుంబ సభ్యుల్లో కూడా నా చిన్నవాడు నాటకంలో చేశాడు, మా తమ్ముడు కూతురు నాటకాల్లో చేసింది, మా చిన్నాడికి నాకంటే ముందు నంది అవార్డు వచ్చింది, మా తమ్ముడు కూతురు కూడా తనకి సుమారు ఒక్క సంవత్సరంలో 30 అవార్డ్స్ వచ్చాయి, చైల్డ్ అవార్డ్స్, బెస్ట్ చైల్డ్ అవార్డ్స్. మా పెద్ద బాబు నాటకాల్లో చేశాడు, నేను వర్క్షాప్స్ కండక్ట్ చేశాను. ఇలా అంటే నా ప్రస్థానం ఔత్సాహి నాటక రంగంలో ఉండి ఉద్యోగం సంపాదించుకుని ఉద్యోగంతో పాటు సమానంగా కుటుంబాన్ని పోషించుకుంటూ నాటక రంగాన్ని ఇప్పటివరకు నేను నాటక రంగంలో కొనసాగుతూ ఉన్నాను. ఈ నాటక రంగం నుంచి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీరు ఎప్పుడైనా ఈ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళతో నాటకాలు చేశారా? మా నాన్నగారికి కోరిక ఉండేది నన్ను సినిమా పెద్ద తెర మీద చూడాలని. ఆయన నా కోసం ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒక ప్రయత్నం చేశారు. కృష్ణ గారు ఈనాడు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్గా చేసిన ఆయన పేరు నాకు గుర్తులేదు, వినుకొండలో ఉంటారు. మా నాన్నగారు ఆయన దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేశారు. చేసి మావాడు కూడా నాటకాలు వేస్తాడండి, సినిమాలో ఏమన్నా అవకాశం ఇప్పిస్తారా అని. ఆయన చెప్పిన మాట ఏంటంటే ముందు చదువు పూర్తి చేసుకోమనండి, చదువు అయిన తర్వాత అప్పుడు నాటక రంగం వైపు సినిమా రంగం వైపు మీరు రావచ్చు, ఇందులో చాలా కష్ట నష్టాలు ఉంటాయి, ఎదుర్కోవడం కష్టం అన్నారు. ఆ తర్వాత మా నాన్నగారు నన్ను పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్ పంపించాలని కోరిక ఉండేది. పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్ అనేది చాలామంది నటుల్ని తయారు చేసినటువంటి గొప్ప ఇన్స్టిట్యూట్ అది. అందులో చేర్పించాలని కోరిక ఉండేది, కానీ ఆర్థిక పరంగా వెసులుబాటు లేదు. కుటుంబాన్ని నటడమే చాలా కష్టంగా ఉన్న రోజుల్లో పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్ పంపించి చదివే అవకాశం లేదు. సినిమా ప్రభావం చేయాలని కోరిక ఉండేది. నాకు బ్యాంకులో ఉద్యోగం రాకపోతే నేను చెన్నై వెళ్ళిపోయి ఉండేవాడిని. చెన్నై వెళ్ళిపోయి నేను ఇండస్ట్రీకి వెళ్ళేవాడిని. కానీ ఎప్పుడైతే బ్యాంకులో ఉద్యోగం వచ్చిందో ఆ తర్వాత పెళ్ళి కావటం వల్ల ఇక కుటుంబాన్ని మనం అండగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో అటువైపు దృష్టి సారించలేదు. ఇంకోటి ఏంటంటే మాకు ఈ నాటకం చాలా తృప్తినిచ్చేది. ఎక్కడికి వెళ్ళినా అవార్డులు, ఎక్కడికి వెళ్ళినా మా గురించి చెప్పేవాళ్ళు, మమ్మల్ని పొగిడేవాళ్ళు, మమ్మల్ని హత్తుకునేవాళ్ళు ఎక్కువైపోయారు. అంటే నా పెర్ఫార్మెన్స్ చూసి నన్ను గుర్తించి నాకు చాలా ప్రేమగా చూసుకునేవాడు తెలుగు నాటక రంగంలో. ఆ ప్రేక్షకులు కూడా నా కోసం, నా నాటకం కోసం వచ్చేవాళ్ళు. నా నాటకం కోసమే 45 కిలోమీటర్లు మోటార్ బైక్ వేసుకొని వచ్చి నాటకాలు చూసేవాళ్ళు. అంత ఇదున్న తర్వాత నాకేంటంటే ఇక ఇంకొకటి ఏంటంటే నేను ముఖ్యంగా నమ్మింది ఏంటంటే నాటకం చాలా ప్రభావం చూపిస్తుంది నాటకం జీవితం మీద. ఒక సినిమాకు కూడా ప్రభావం ఉంటుంది, కానీ నాటకం కనుక ఒక్కసారి ఒక నాటకంలో కనుక ప్రవేశం ఉంటే మనం చాలా వరకు మన పర్సనాలిటీని మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అని అవన్నీ మనకి కోర్సులు అవి వచ్చాయి, కానీ ఒకప్పుడు ప్రతి స్కూల్లో కూడా ఎందుకు ఈ ఫైన్ ఆర్ట్స్కి అంత ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు అంటే
పిల్లల్లో ఉన్న మనోవికాసానికి, వాళ్ళలో వ్యక్తిగత వికాసానికి, వాళ్ళల్లో ఒక కాన్ఫిడెన్షియల్ లెవెల్ పెరగడానికి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడానికి ఈ నాటకం అనేది చాలా ప్రభావితం చేస్తుంది. భాషలో కానివ్వండి, తర్వాత వ్యక్తిగతంగా అంటే ఫిజికల్గా పెర్ఫార్మెన్స్ అంటే ఎక్స్ప్రెషన్ ఓరియంటెడ్ అంటే చెప్పే భాషలో వ్యక్తీకరణలో కానీ తనదంటూ తనకు ఒక ముద్ర ఉంటుంది. మా సీనియర్స్ కూడా అలా అందరూ అలానే ఉన్నారు. మా సీనియర్స్ చాలామంది టీవీ యాంకర్స్ అయ్యారు, టీవీలో నటించారు, టీవీ దూరదర్శన్లో ఒక ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కూడా చేశారు మా సీనియర్స్. నా క్లాస్మేట్ ఒక ఆల్ ఇండియా రేడియోలో ఆయన ఎగ్జిక్యూటివ్ పోస్ట్ చేశారు. ఎలా సాధ్యమైంది? స్కూల్ డేస్లో ఎలక్ట్యూషన్ ప్రోగ్రామ్ ఉండేది, ఎలక్ట్యూషన్ వక్తృత్వం, డిబేట్ కాంపిటీషన్ అనేవాళ్ళు, అవి ఉండేవి. తెలుగు పద్యాలు, ఇంగ్లీష్ పోయమ్స్, హిందీ పోయమ్స్, వీటన్నిటి కూడా రిసైట్ చేయించేవాళ్ళు, అంటే కాంపిటీషన్ పెట్టేవాళ్ళు. ఇవన్నీ ఏమవుతుంది, భాష మీద ఒక పట్టు ఉంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఇంకోటి మన గాత్రం, ఓకల్గా ఆ ఫోనటిక్స్ మీద ఒక పట్టు ఉంటుంది, స్పష్టంగా పలకడం, ఉచ్చారణలో. ఇప్పుడు నేను తెలుగు మాట్లాడుతున్నాను కదా, ఎలా సాధ్యమైంది నాకు ఎలా సాధ్యమైందంటే ఇదంతా డైలాగ్స్ చెప్పి నాటకాల్లో ఈ 2 టైప్స్ ఉంటాయి కదా, పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు అని. మీరు ఎన్ని పద్య నాటకాలు వేశారు, ఎన్ని సాంఘిక నాటకాలు వేశారు? నేను మొత్తం ప్రదర్శనలు ఒక 1000 ప్రదర్శనలు చేసి ఉంటాను. 1000. అందులో సాంఘిక నాటకాలు ఎక్కువగా ప్రదర్శించాను. మనకి నాటక రంగంలో చారిత్రాత్మక నాటకం, పౌరాణిక నాటకం, సాంఘిక నాటకం. చారిత్రాత్మక నాటకం అంటే హిస్టారికల్ ప్లే, అంటే చరిత్రని ఆధారంగా చేసుకొని ఉన్నటువంటి శివాజీ కానివ్వండి, లేకపోతే అల్లూరి సీతారామరాజు, వీరపాండ్య కట్ట బ్రహ్మణ, ఇట్లాంటివి అన్నీ కూడా ఏంటంటే బాలనాగమ్మ, పల్నాటి యుద్ధం, ఇట్లాంటివి కూడా చరిత్రను బేస్ చేసుకుని, బొబ్బిలి యుద్ధం, ఇటువంటి చరిత్రలో ఉన్నటువంటి ఒక ఘట్టాన్ని తీసుకొని, ఒక అంశాన్ని తీసుకొని నాటకం చేస్తారు. అది చారిత్రాత్మక నాటకం. పౌరాణిక నాటకం అంటే పురాణాల్లో సంబంధించిన కథలు తీసుకొని, అది మహాభారతం కానీ, రామాయణం కానీ, భాగవతంలో ఉన్నటువంటి కథలు తీసుకొని వాటితో నాటకం చేస్తారు. అది పౌరాణిక నాటకం. సాంఘిక నాటకం అని అంటే సామాజిక సమస్యలతో, వర్తమానంలో ఉన్నటువంటి కుటుంబ నేపథ్యాలు కానివ్వండి, సమాజంలో ఉన్నటువంటి కొన్ని రుగ్మతల మీద చేసే నాటకాల్ని సాంఘిక నాటకం అంటారు. పద్య నాటకం, పద్యం ఉన్న నాటకాన్ని పద్య నాటకం అంటారు. పద్యం చారిత్రాత్మక నాటకంలో ఉంటుంది, పద్యం పౌరాణిక నాటకంలో ఉంటుంది, పద్యం సాంఘిక నాటకంలో కూడా ఉంటుంది. ఉదాహరణకి మీకు చింతామణి నాటకం ఉంది, వరవిక్రయం ఉంది. ఇది కాళ్ళకూరి నారాయణరావు గారు రచించిన. చింతామణి, వరవిక్రయం, 2 మధుసేవ, ఇవి 3 కూడా సాంఘిక నాటకాలే, సాంఘిక ఇతివృత్తం ఉన్న నాటకాలే. మధుసేవ ఉంది. మధుసేవ అంటే మద్యం తాగితే కుటుంబం ఎలా అయిపోతుంది, వ్యక్తిగతంగా ఎంత నష్టపోతారు అని చెప్పడం అది. చింతామణి నాటకం వేశ్యాలులు అయితే ఎంత నష్టపోతారు అని దాని గురించి చెప్పేది. ఈ 2 సామాజిక నాటకాలే, వర్తమానంలో ఉండేవే. ఈ నాటకంలో ఉన్న ఇతివృత్తాలతో పాటు దాంట్లో చెప్పవలసిన అంశాన్ని అందంగా చెప్పడానికి, హృద్యంగా చెప్పడానికి, ఆకట్టుకునేది చెప్పడానికి పద్యం అనే ప్రక్రియను వాడుకుంటారు. ఇది తెలుగు నాటకంలో ఉన్నటువంటి గొప్ప వరం, మరే ఇతర భాషల్లో లేదు. మరాఠీ నాటకాల్లో పాటలు వాడతారు, పాటలు ఉంటాయి. మీ కన్నడ నాటకాల్లో పాటలు ఉంటాయి, మణిపూర్ నాటకాల్లో పాట ఉపయోగించుకుంటారు. పాట అన్ని నాటక రంగాల్లో ఉపయోగిస్తారు. కవిత ఉపయోగిస్తారు. కవిత్వం అంటే ఒక స్త్రీని చూసి వర్ణించడానికి ఒక మంచి అద్భుతమైనటువంటి కవిత్వంతో వర్ణించవచ్చు, ప్రకృతిని వర్ణించవచ్చు. అలానే తెలుగులో పద్యం ఉపయోగించేవాడు. పద్యం రాగయుక్తంగా, భావయుక్తంగా, హృద్యంగా, అద్భుతంగా పాడే ఒక ప్రక్రియ ఒక తెలుగు నాటకానికి సొత్తు. ఆ పద్యం చారిత్రక నాటకం, సాంఘిక నాటకం, పౌరాణిక నాటకాల్లో ఉన్నాయి. వాటి పద్య నాటకం అంటాం. ఈ పద్య నాటకాల్లో మీరు ఏమైనా పద్యం మా కోసం చెప్పండి. నేను పద్య నాటకంలో నేను కూడా భాగస్వామిని అయ్యాను. అంటే ఎక్కువగా అటువైపు కృషి చేయలేకపోయాను, ఎందుకంటే నాకు ఈ సాంఘిక నాటకాల్లోనే ఎక్కువ సమయం దాని మీద కేటాయించాల్సి వచ్చేది. అయితే నేను యాజ్ఞసేని ఆత్మకథ అని ఒక నాటకంలో గోవాడ వెంకట్ గారు ఆయన డైరెక్ట్ చేశారు. అందులో నేను ఒక వేషం చేశాను, పెద్ద వేషం. అందులో నేను పద్యం పాడాను. అలానే తర్వాత తెలుగు భాష మీద ఒక నాటకం ఉంది, చెంగల్వ పూదండ, అది గోవాడ వెంకట్ గారు చేశారు. అందులో నేను మన దొరగారి వేషం, ఎవరంటే
మన కడప సిపి బ్రౌన్ వేషం చేశాను. సిపి బ్రౌన్ వేషం చేసి అందులో పద్యం పాడే అవకాశం కలిగింది. తెలుగు వైభవం అనే ఒక పద్య నాటకం తెలుగు యూనివర్సిటీ ద్వారా చేశాను. అందులో నేను పద్యం పాడాను. అట్లా పద్యం కూడా నాకు ప్రవేశం ఉంది. దాని మీద ఇంకా నేను కృషి చేయవలసింది ఉంది నాకు. కాబట్టి అది పద్యాన్ని నేను దగ్గరగా చూశాను, పద్య నాటకాన్ని చాలా దగ్గరగా చూశాను. నాకు బాల్యంలో నాకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు పద్య నాటకం చూశాను. మా నాన్నగారు తీసుకెళ్ళి చూపించారు పద్య నాటకం. మీకు ఆ పద్య నాటకం ఉన్నటువంటి విశిష్టత చెప్పనా, ₹1 చొప్పున ₹1,00,000 టికెట్లు అమ్మిన సందర్భం ఉంది పద్య నాటకానికి. పద్య నాటకం యొక్క వైభవం ఎలా ఉండేదంటే 1970లో 73, 74, 75 ఆ టైంలో మా నరసరావుపేటలో రాజాగారి కోట ఉండేది. రాజాగారి కోట, ఆ రాజాగారి కోట పెద్ద కోట అనమాట, అది జమీందారు కోట. ఆ కోటలో ఒక స్టేజీ ఉండేది. దాని మీద ప్రముఖులు చాలామంది, అంటే తెలుగు నాటక రంగంలో ఉన్న పెద్ద ప్రముఖులు, అందరు నటులంతా ఆ వేదిక మీద నాటకం చేసిన వాళ్ళే. నరసరావుపేట నుంచి కర్నూలు, నంద్యాల అక్కడి నుంచి ఈ నాటకం చూడటానికి వచ్చేవాళ్ళు. అంటే 200 కిలోమీటర్ల దూరం నుంచి నాటకం చూడటానికి వచ్చేవాళ్ళు. నాటకానికి ముందే ఒక నెల రోజుల ముందే పబ్లిసిటీ ఉండేది. పబ్లిసిటీ ఎలా ఉండేదంటే మామూలు జీబులో మైక్ పెట్టుకుని పబ్లిసిటీ ఉండేది. అదే తర్వాత లితో ప్రింట్స్ వేసేవాళ్ళు, పెద్ద పెద్ద పోస్టర్లు అంటించేవాళ్ళు. అది కాక ఒక వినూత్నంగా ఒకటి ఉండేది, సైకిల్కి పడవ ఆకారంలో తడికతో కట్టేవాళ్ళు. దానికి ఒక డబ్బా, దానికి తాడు కడితే ఆ సైకిల్ నడుపుతూ ఉంటే ఒక రకమైన వింత సౌండ్ వచ్చేది. అది పబ్లిసిటీకి వాడేవాడు. దాని చుట్టూ పోస్టర్లు పెట్టేవాళ్ళు. తెనాలి అతను ఒక కళాకారుడు, గొప్ప కళాకారుడు, అనౌన్స్మెంట్ చేసేవాడు. అద్భుతమైన గొంతు, ఆ అద్భుతమైనటువంటి డిక్షన్, ఆ భాష, తెలుగు భాష అంతా, ఎవరెవరు నటులు పాల్గొంటున్నారు, ఎవరు ఎట్లా పద్యం పాడతారు, ఎవరు ప్రముఖులు అని ఆ అనౌన్స్మెంట్ వింటేనే ఖచ్చితంగా నాటకం చూడాలి అనే ఒక సంకల్పం ఉండేది. ఒక తరం వరకు చూడాలి అంటే పల్లెటూరులో పశువులు కాసుకునేవాళ్ళు, పొలం పనులు చేసుకునేవాళ్ళు కూడా అద్భుతంగా పద్యాలు పాడేవాళ్ళు. గ్రామీణంలో నుంచి అక్షరం మొక్క రాకుండా కూడా రంగస్థల నటులైన వాళ్ళు ఉన్నారు. లక్ష్మణరావు గారు గొప్ప నటుడు. ఆయన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి తన నటుడయ్యాడు. పండితులు ఉన్నారు. పండితులు అంటే బాగా అసలు మామూలుగా కాదు, శాస్త్రాన్ని, తెలుగు భాషని, సంస్కృత భాషని అధ్యయనం చేసి దాంట్లో మంచి ప్రావీణ్యం సంబంధించిన పండితులు కూడా నాటక రంగంలో వాళ్ళు నటించారు. అంత వైభవం ఉంది తెలుగు నాటక రంగానికి. అందులో బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, షణ్ముఖ ఆంజనేయరాజు గారు, తర్వాత ధూళిపాళ సీతారామ శాస్త్రి గారు, సిఎస్ఆర్ ఆంజనేయులు గారు, బందా కనకలింగేశ్వరరావు గారు, ఇంకా చెప్పుకుంటూ పోతే పేర్లు చాలా ఉన్నాయి. వీళ్ళు అద్భుతమైనటువంటి చాలా మంది గొప్ప నటులు పద్య నాటకంలో, అప్పుడు నాటక రంగంలో వాళ్ళు నటించారు. అందుకే ఆ నాటక రంగానికి అంత వైభవం ఉంది. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా, ఇప్పుడు ధూళిపాళ సీతారామ శాస్త్రి గారిని తీసుకుందాం. ఆయన రంగస్థలం మీద ఎంత గొప్ప నటుడో సినిమా రంగంలో కూడా అంత గొప్ప నటుడు ఆయన. ఆ పద్య నాటకం చూడటానికి ఎక్కడో 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్ల నుంచి నాటకం చూడటానికి వచ్చేవాళ్ళు. ఫ్రీగా కాదండి, టికెట్ కొని నాటకం చూసేవాళ్ళు. ఆ నాటకానికి ఉన్న రోజు రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర కొత్తగా హోటల్స్ ఏర్పాటు చేసేవాళ్ళు. దీనికోసం ఈ నాటకం చూడటానికి వచ్చిన వాళ్ళు మరలా తిరుగు ప్రయాణం బస్సు లేకపోతే ట్రైన్ పెట్టేవారు. అంటే వాళ్ళ కోసం బిజినెస్, చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ అక్కడ హోటల్స్ పెట్టుకునేవాళ్ళు. ఆ స్టేజ్ ఉన్న ప్రాంతంలో కూడా కొత్తగా టిఫిన్ సెంటర్లు పెట్టుకునేవాళ్ళు. ట్రైన్ దిగి లేదా బస్సు దిగి వచ్చి నాటకం 8ంటికి మొదలు పెడతారంటే 10ంటికి మొదలు పెడతారు. 10 గంటల నుండి తెల్లవారుజామున 7ంటికి, ఉదయం అయిన తర్వాత కూడా పద్యం వినిపిస్తూ ఉండేది. అప్పుడు ఆ నాటకం చూసి వెళుతూ అక్కడే వేపలలు లేదా పళ్ళపొడి పొట్లం దాంతో దంతధావనం చేసుకొని బ్రష్ చేసుకొని అక్కడే టిఫిన్ చేసి తిరుగు ప్రయాణం ఊరు వెళ్ళేవాళ్ళు. అంతసేపు చూసేవారు అనమాట. అంతసేపు చూసేవాళ్ళు, అంతమంది వచ్చి చూసేవాళ్ళు నాటకాన్ని. అది పద్య నాటకాన్ని చాలా ప్రాంతాలు, అంటే గుంటూరు కూడా, గుంటూరు, తెనాలి, నరసరావుపేట, చిలకలూరిపేట, ఈ ప్రాంతాలు నాటక రంగానికి మంచి ప్రదేశాలు. ఇప్పుడు కూడా అక్కడే అంతే డిమాండ్ ఉందా? అంటే నాటకాలు ఇప్పటికీ అంతే ఆదరణ ఉంది నాటక రంగానికి. గుంటూరు జిల్లాలో ఇప్పటికీ ఆదరణ ఉంది. ఇప్పటికీ మీరు వేస్తారా? పద్య నాటకానికి రాయలసీమలో ఇప్పటికీ ఆదరణ ఉంది. గోదావరి జిల్లాలో ఉంది. మీకు అంటే తెలంగాణలో మనకి ఇక్కడ జానపద కళారూపాలకి మంచి ఆదరణ ఉంది. పద్య నాటకానికి కూడా ఉంది. మిర్యాలగూడ, నల్గొండ,
కొన్ని ప్రాంతాల్లో ఏది కోదాడ కొన్ని ప్రాంతాల్లో ఉంది నాటకానికి. కానీ కొన్ని ప్రాంతాల్లో ఏముందంటే కొన్ని ఈ జానపద కళారూపాలకి జానపద సాహిత్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. ఒగ్గు కథ ఇటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. ఇవన్నీ కళారూపాలన్నీ ఏమిటంటే మనిషిని ప్రభావితం చేసేది ఒకటి ఎంటర్టైన్మెంట్, దాంతో పాటు వాళ్ళని ఆలోచింపచేసేది. సో అంటే ప్రజానాటకానికి ఎక్కువ ఆదరణ ఉన్నది, నాటక రంగానికి ఆదరణ ఉన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఉంది. ఈ రంగస్థలం నుంచి మూవీకి చాలా మంది వెళ్ళారు. సో మీరు కూడా ఇక్కడ నుంచి ఏమైనా మూవీస్ చేశారా? చేశానండి. 2009లో నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత సినిమా, టీవీలో నేను నటించే అవకాశం కలిగింది. ఇక్కడ ఈ సందర్భంలో నేను కృతజ్ఞత చెప్పుకోవాల్సింది ఎవరికంటే ఉత్తేజ్ గారికి. ఉత్తేజ్ గారు తీసుకెళ్ళిన కృష్ణవంశీ గారిని పరిచయం చేసి నాకు మహాత్మాలో వేషం ఇప్పించారు. పరుచూరి వెంకటేశ్వరరావు గారు కూడా ఆయన ప్రోత్సహించారు మమ్మల్ని. అలా మహాత్మాలో నటించే అవకాశం కలిగింది. తర్వాత బాణం, గోల్కొండ హై స్కూల్, బసంతి, తర్వాత నేనొస్తే జాతర, పేకమేడలు, విరూపాక్ష, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, కృష్ణమ్మ, అట్లా ఒక సుమారు 20 సినిమాల్లో నటించాను. టీవీ సీరియల్స్ కూడా చేశాను. టీవీ సీరియల్స్ వచ్చేసరికి మొట్టమొదట నాకు అవకాశం ఇచ్చింది ఈటీవీ. అంటే అప్పుడు క్రిష్ గారు నాన్నగారు, క్రిష్ గారు ప్రముఖ సినీ దర్శకుడు, వాళ్ళ నాన్నగారు సాయిబాబా గారు, ఆయన నాకు ఒక టీవీ పుత్తడి బొమ్మలో నాకు అవకాశం ఇచ్చారు. అంటే నాకు ఆదరణ నాకు వచ్చింది, నాకు ప్రోత్సాహం వచ్చింది ఎలా అంటే రంగస్థలం ద్వారా. రంగస్థలం మీద నా నాటకంలో నా వేషం చూసి నన్ను ఉత్తేజ్ గారు అట్లానే ఎంకరేజ్ చేశారు, పరచూరి వెంకటేశ్వర గారు అట్లానే ఆశీర్వదించారు. అలానే క్రిష్ గారు నాన్నగారు అట్లా నన్ను ఎంకరేజ్ చేసి పుత్తడి బొమ్మ సీరియల్లో మంచి ఒక 100 ఎపిసోడ్స్ చేసే అవకాశం కలిగింది. ఆ తర్వాత స్వాతి చినుకుల్లో ఒక 4 ఎపిసోడ్లు అయినా అద్భుతమైనటువంటి 4 ఎపిసోడ్స్ సనా గారి కాంబినేషన్లో చేశాను. ఇది చేస్తూనే మంచు పల్లకి, సందడి ఈ సీరియల్స్ చేస్తూ దూరదర్శన్ ఇన్ హౌస్ ప్రొడక్షన్ ఒకటి జరిగింది. ఇన్ హౌస్ ప్రొడక్షన్ అంటే దూరదర్శనే పెట్టుబడి పెట్టి వాళ్లే ప్రొడ్యూస్ చేసినటువంటి సీరియల్ ముహూర్త బలం. కల్పలత గారు నేను నా కాంబినేషన్లో చేశాం. 150 ఎపిసోడ్లు, అందులో 100 ఎపిసోడ్స్ చేసాం మా కాంబినేషన్లో. మేమిద్దరం కాంబినేషన్లో చేసాం. అది నాకు మంచి పేరు తెచ్చింది. ఈ నాటక రంగంలో డబ్బులు చాలా తక్కువ వస్తాయి, సో ఈ మూవీలో చాలా ఎక్కువ వస్తాయి కదా, సో మీకు రెండిట్లో ఏది సాటిస్ఫాక్షన్ అనిపించింది? ఇక్కడ ఆర్థిక పరంగా చూసుకుంటే ఒక రకమైనటువంటిది, ఆర్ట్ పరంగా చూసుకుంటే ఇంకొక తృప్తి. నాటక రంగం నాకు బాగా మంచి తృప్తినిస్తుంది. సినిమా అది చేసాం కానీ ఎందుకో నాటకం అంటేనే దానికే టైం కేటాయిస్తాం. నాకు అవకాశం కూడా ఎలా జరిగిందంటే, అంటే నేను బ్యాంకులో పనిచేసేవాడిని, దట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తూ బ్యాంకులో మామూలుగా మిగిలిన డిపార్ట్మెంట్ లాగా ఉండదు. టీచర్స్కి అయితే సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, మాకు అలా ఉండవు. 365 రోజులు మా బ్యాంక్ ఉంటుంది. అందులో సండే హాలిడే ఉంటుంది, లేదా పండగలకు హాలిడేస్ ఉంటాయి. మాకు చాలా అంటే 10 గంటలకు బ్యాంకులో కూర్చుంటే మరలా సాయంత్రం 5 గంటల వరకు మేము పక్క తిరిగి చూడటానికి అవకాశం ఉండదు. క్యాష్లో కూర్చుంటే ఇక ఎటు చూడటానికి అవకాశం లేదు. ఏ బుర్రలో ఏ ఆలోచన రావడానికి వీలు లేదు. వచ్చిందంటే క్యాష్ షార్ట్. ఎలా చేశారంటే రెండు మేనేజ్ ఎలా చేశారు? ఇది నాకు అదృష్టం, నేను చేయగలిగాను అలా. మిగిలిన వాళ్ళ సంగతి నాకేమో నేను చెప్పలేను, కానీ మిగిలిన డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, నేను బ్యాంకులో చేస్తూ, నా సీనియర్స్ కూడా చాలా మంది బ్యాంకు నుండి ఆర్టిస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సినిమా ఆర్టిస్టులు కోట శ్రీనివాసరావు గారు స్టేట్ బ్యాంక్లో వర్క్ చేశారు ఆయన. అయితే ఆయన బాగా పాపులర్ అయిన తర్వాత ఇక టైం కేటాయించలేక బ్యాంకులో చేసే అవకాశం లేదు, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, అందుకని ఆయన రిజైన్ చేసేసారు. మంచి టెలివిజన్ న్యూస్ రీడర్స్ ఉండేవాడు స్టేట్ బ్యాంక్లో. కేఎల్ఎన్ రావు, శ్రీనివాస్, వాళ్ళంతా స్టేట్ బ్యాంక్లో ఉండేవాళ్ళు. వాళ్ళంతా ఏంటంటే స్థానికంగా హైదరాబాద్లో ఉండేవాళ్ళు కాబట్టి అప్పుడు 5 గంటల వరకు బ్యాంకులో పని చేసుకొని వెళ్ళి దూరదర్శన్లో న్యూస్ చదివేవాళ్ళు. ఆ రోజు కోట శ్రీనివాసరావు గారికి గొప్ప స్థాయి వచ్చింది మా స్టేట్ బ్యాంక్. నేను స్టేట్ బ్యాంక్లో మాకు మంచి ప్రోత్సాహం ఉంటుంది. మాకు ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్స్ జరుగుతాయి, నాటక పోటీలు జరుగుతాయి బ్యాంకులో కూడా. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ ఉంటుంది.
అప్పుడు మమ్మల్ని అందరినీ ఇట్లా జోనల్ లెవెల్లో ఉండేది, స్టేట్ వైడ్ కాంపిటీషన్స్ ఉండేవి. ఆహా. స్టేట్ బ్యాంక్లో మంచి రైటర్స్ ఉన్నారు, మంచి ఆర్టిస్టులు ఉన్నారు, మంచి గాయకులు ఉన్నారు కూడా. వాణి జయరామ్ గారు మా స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీ. స్పోర్ట్స్ మెన్ అజారుద్దీన్ మా స్టేట్ బ్యాంకే. స్పోర్ట్స్ కోటా ఉండేది. కానీ నేను స్టేట్ బ్యాంక్లో 36 సంవత్సరాలు వర్క్ చేశాను, సర్వీస్ చేశాను. క్లర్క్గా వర్క్ చేశాను, ఆఫీసర్గా వర్క్ చేశాను, చాలా రెస్పాన్సిబుల్ పొజిషన్లో నేను వర్క్ చేశాను. ఇంత లీడ్ తీసుకొని చేసినా నేను ఎక్కడ కూడా బ్యాంక్ని నెగ్లెక్ట్ చేయలేదు, డ్యూటీని నెగ్లెక్ట్ చేయలేదు, నాటకాన్ని నెగ్లెక్ట్ చేయలేదు. టైం మేనేజ్మెంట్ అనేది అది నేను చేసినటువంటి బ్యాంక్ 10 గంటలకి, మార్నింగ్ 5 గంటలకు రిహార్సల్స్ స్టార్ట్ చేసేవాడిని, 8 గంటల వరకు రిహార్సల్స్ చేసేవాడిని. 8 గంటల వరకు రిహార్సల్స్ చేసిన తర్వాత 8 to 9:30 నా ఇంటికి కేటాయించేవాడిని. మా పిల్లల్ని, మా ఆవిడని, వాళ్ళందరినీ తీసుకెళ్ళి స్కూల్లో దించి వాళ్ళందరినీ పంపించిన తర్వాత వాళ్ళకి ఇంట్లో హెల్ప్ చేసి ఆ తర్వాత నేను బ్యాంక్ వచ్చేసేవాడిని. బ్యాంక్ 5 గంటల వరకు ఉండేది. అప్పుడు క్లరికల్గా ఉన్నాం కాబట్టి 5 గంటల వరకే. 5 గంటలకు అయిపోయిన తర్వాత మరలా ఇంటికి వచ్చేసి 1 అవర్, 1.5 అవర్ ఇంట్లో స్పేర్ చేసి మరలా రిహార్సల్స్కి వెళ్ళిపోయేవాడిని. 9 గంటలకు క్లోజ్ చేసేవాడిని. మీకు ఇంకా ఒక గమ్మత్తైన విషయం చెప్తా. సెకండ్ షో సినిమాకి తీసుకెళ్ళేవాడిని, పిల్లల్ని తీసుకెళ్ళేవాడిని. అది నా కోసం కాదు, వాడు సినిమా చూసేవాడు, నేను నిద్రపోయేవాడిని. అంటే వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి ఆ లోటు రాకూడదు. అంటే మన నాన్న నాటకాలు వేస్తారు, బ్యాంక్ వెళ్తాడు, మా గురించి పట్టించుకోడు అలా ఉండకూడదు. ఆ ఫీలింగ్ వాళ్ళకి కలగకూడదు, ఆ గ్యాప్ రాకూడదు. అందుకనే సెకండ్ షో సినిమా తీసుకెళ్ళిపోయేవాడిని. నాకు కొంచెం అవకాశం ఉంటే చూసేవాడిని, లేకపోతే పిల్లలు వాళ్ళ చూడండి ఇచ్చేవాడిని, మళ్ళీ తీసుకొచ్చేవాడిని. ఎక్కడ నాటకానికి వెళ్ళినా ఒక్కరోజే. మరుసటి రోజు మార్నింగ్ కల్లా మళ్ళీ డ్యూటీకి, మార్నింగ్ నేను 6 గంటలకి 6:30కి ఇంట్లో ఉండేవాడిని. విజయనగరం నాటకం చేసి 6 గంటలకు వచ్చేవాడిని. అట్లా ప్లాన్ చేసుకునేవాళ్ళం. మీకు రాత్రి అంటూ ఉంటుందా? మీన్స్ ఈ నాటకాలు అంటే మాకు 1 అవర్ డ్యూరేషన్, 2 అవర్స్ డ్యూరేషన్ ఉండేది. ఆ 2 అవర్స్ డ్యూరేషన్ అయిపోయిన తర్వాత దాని కనెక్టెడ్ ట్రైన్ ఏదైతే ఉందో చూసుకొని, రిజర్వేషన్ ఉండేది కాదు, జనరల్ కంపార్ట్మెంట్ లో జర్నీ చేసి వచ్చేసేవాళ్ళు. వచ్చి మార్నింగ్ కల్లా మరలా మనం రొటీన్ ఇంటి పని, ఆ తర్వాత బ్యాంక్ పని, ఆ తర్వాత ఈవినింగ్ నాటకం పని, అలా బ్యాలెన్స్ చేసేవాడిని. ఈ నాటక రంగం నుంచి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది యాక్టర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు ఇప్పుడు ఈ నాటక రంగాన్ని ఎంకరేజ్ చేస్తున్నారా? అంటే మీకు అందులో ఏమైనా ఫ్రెండ్షిప్ ఉందా ఎవరైనా, మీన్స్ యాక్టర్స్ లో? చాలా సంతోషం. నాటకమే ఒక మాధ్యమం. నాటకం ద్వారానే సినీ రంగానికి వచ్చిన ప్రముఖులు చాలా మంది ఉన్నారు. రచయితలుగా, అప్పట్లో చాలా నటులుగా, రచయితలుగా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడే కాదు, పాత తరం నుంచి కూడా గొప్ప గొప్ప నటులు, రచయితలందరూ కూడా ముందు నాటకాలు చేసేవాళ్ళు, నాటకాలు రాసేవాళ్ళు. తర్వాత సినీ రంగానికి వచ్చి ఆత్రేయ గారు మొదట నాటకాలు రాశారు, తర్వాత సినిమా రంగానికి వచ్చారు. అలానే మనకు తెలిసిన తరంతో చూసుకున్నట్టయితే దివాకర్ బాబు గారు, ఆయన మొట్టమొదట రాసింది నాటకాలు, ఆ తర్వాత సినిమా రంగానికి వచ్చారు. తనికెళ్ళ భరణి గారు, ఎల్బి శ్రీరామ్ గారు, వీళ్ళందరూ ముందు నాటక రంగంలో విశేషంగా కృషి చేసి ఆ తర్వాత సినిమా రంగంలో అవకాశం తీసుకొని సినిమా రంగంలో చేశారు. ఎంవిఎస్ హరనాథరావు గారు అద్భుతమైన నటుడు, అద్భుతమైన దర్శకుడు, అద్భుతమైన రచయిత. ఆయన వాళ్ళ నాటకాలన్నీ చూసిన వాడిని. వాళ్ళందరితో కొంత జర్నీ చేసిన అవకాశం కూడా నా అదృష్టం కలిగింది. ఎంవిఎస్ హరనాథరావు గారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన నా గురువు గారు లాంటి వాడు ఆయన. అలాగే తనికెళ్ళ భరణి గారితో ఇప్పటికీ నాకు ఆయన ఆశీస్సులు ఉన్నాయి. అంటే నా నాటకం చూశారు ఆయన, నా వర్క్ తెలుసు. అట్లనే ఎల్బి శ్రీరామ్ గారు, వీళ్ళ అందరూ కూడా, అంటే వీళ్ళు సినిమాలో సక్సెస్ అవ్వడానికి కారణం వాళ్ళ మొట్టమొదటి పునాది నాటక రంగం. అయితే వీళ్ళు ఎవరు కూడా నాటకాన్ని మర్చిపోవాలా, ఇప్పుడు కూడా చేస్తుంటారు, అంటే ఉన్నారు, చేస్తున్నారు. అయితే సినిమా రంగంలో ఎలా ఉంటుందంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత టైం దొరకదు, ఆర్టిస్ట్గా టైం దొరకదు. ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు మొదట నాటకం చేసిన వాళ్ళే, నాటక రంగంలోనే బాగా కృషి చేసిన వాళ్ళే. సినిమా రంగానికి వచ్చిన తర్వాత నాటకం చేయడానికి అవకాశం టైం ఇవ్వలేదు. తనికెళ్ళ భరణి గారు కూడా ఒకప్పుడు అద్భుతంగా సినిమా స్టేజీ మీద అద్భుతంగా బిజీగా ఉండేవాడు. సినిమా రంగానికి వచ్చిన తర్వాత నాటకం రాయటం కానీ నాటకం చేయడం కానీ తగ్గింది. అయితే ఇప్పటికీ తనికెళ్ళ భరణి గారు నాటకం చేయాలని కోరుకుంటారు, ఎల్బి శ్రీరామ్ గారు చేయాలని కోరుకుంటారు. తనికెళ్ళ భరణి గారు సురభి వాళ్ళతో కలిసి
బాలనాగం నాటకంలో మాయల పకీర్ వేషం చేశారు. అంటే ఆయనకి ఎంత ఇంట్రెస్ట్ ఆలోచించండి. అవును. ప్రేమ ఉంటుంది దాని మీద. అలానే ఇగో నాకు వచ్చిన ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే సినిమా రంగంలో, టీవీ రంగంలో అద్భుతంగా పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళందరితో కలిసి నేను కూడా నాటకం చేశాను. అది కన్యాశుల్కం నాటకం. కన్యాశుల్కంలో మధురవాణి ఝాన్సీ గారు, గిరీశం ఉత్తేజ్ గారు, రాళ్లపల్లి గారు, తర్వాత నారాయణరావు గారు, చిరంజీవి గారి ఫ్రెండ్ నారాయణరావు గారు, మురళీమోహన్ గారు, తర్వాత సుబ్బరాయ శర్మ గారు, అలాంటి టీవీ ఆర్టిస్టులు కొంతమంది వాళ్ళు అందరు కలిసి అందులో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను. కన్యాశుల్కం నాటకం గురదాడ అప్పారావు గారి నాటకం. అందులో రామప్ప పంతులు వేషం చేశాను. అద్భుతమైన వేషం. అంటే మరి వాళ్ళందరూ బిజీ. ఝాన్సీ గారు ఎంత బిజీ, ఉత్తేజ్ గారు ఎంత బిజీ, రాళ్లపల్లి గారు. అయినా సరే 2 నెలలు అందరూ అన్ని పనులన్నీ పక్కన పెట్టుకొని అవి చేసుకుంటూ నాటకం చేశారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళకి నాటకం అంటే మక్కువ లేదా? ఇంకో విషయం చెప్పనా, ఝాన్సీ గారు తనే నాటకం రాసి నాటక ప్రదర్శనలు ఇప్పటికీ ఇస్తున్నారు. పురుష సూక్తం నాటకం. ఆవిడ రైటర్, ఆవిడ డైరెక్టర్. రీసెంట్గా కవిత్వం ఒక తీరని దాహం అని చెప్పి వాళ్ళు ఝాన్సీ గారు రాసి అందులో మన రాజీవ్ కనకాల వాళ్ళ పాప, ఝాన్సీ గారు వాళ్ళ పాప, అలానే పెద్దిరామారావు అంటే మన రాజీవ్ కనకాల వాళ్ళ సిస్టర్ వాళ్ళ పిల్లలు, 2 పిల్లలు, వీళ్ళందరి చేత కలిసి ఒక అద్భుతమైన నాటకం వేశారు. నాటకం కవిత్వం ఒక తీరని దాహం. ఈ నాటకాలు కూడా డైరెక్టర్స్, రైటర్స్ అందరూ స్పెషల్ గా ఉంటారా? అంటే సినిమాస్ లాగే ఉంటారండి. నాటకానికి నాటక రచయిత ఉంటాడు, నాటక దర్శకుడు ఉంటాడు, కొన్ని నాటకాల నిర్మాత కూడా ఉంటాడు, కొరియోగ్రఫీ ఉంటుంది, మ్యూజిషియన్స్ ఉంటారు. అంటే 24 క్రాఫ్ట్స్ లాగా మొత్తం క్రాఫ్ట్స్ కాకపోతే ఇక్కడ కూడా ఉందండి. నాటకానికి వచ్చేసరికి మీకు సెట్ డిజైనింగ్, లైటింగ్, కాస్ట్యూమ్స్, మ్యూజిక్, డైరెక్షన్, ప్రొడక్షన్ అన్నీ ఉంటాయి. అంటే మీకు అంటే ఒక్క ఏమంటారు ఎడిటింగ్, డబ్బింగ్ ఇట్లాంటివి తప్ప, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ తప్ప మిగిలినవన్నీ కూడా మీరు సినిమాకి ఎలా అయితే చేస్తారో ప్రీ ప్రొడక్షన్ సంబంధించిన స్క్రిప్ట్ రైటింగ్, తర్వాత సీన్ డివిజన్ చేసేసుకుని ఇవన్నీ మీరు మొత్తం నాటక రంగంలో సన్నివేశం ప్రకారంగా రాసుకుంటూ వెళ్తారు. ఆ రాసిన తర్వాత రిహార్సల్స్ చేస్తారు. రిహార్సల్స్ చేసి బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత కాస్ట్యూమ్ రిహార్సల్స్ చేస్తారు, మ్యూజిక్ రిహార్సల్స్ చేస్తారు, సెట్తో రిహార్సల్స్ చేస్తారు, ఫైనల్ పెర్ఫార్మెన్స్ చేస్తారు. డైరెక్టర్ ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు, దానికి మేకప్ ఉంటుంది, కాస్ట్యూమ్స్ ఉంటుంది, మేకప్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, కాస్ట్యూమ్స్ ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే నాటకాన్ని కూడా ప్రొఫెషనల్గా తీసుకోవచ్చండి. అంటే తెలుగులో మనకున్న దురదృష్టం ఏంటంటే తెలుగు నాటకానికి ప్రచారం తక్కువ. తెలుగు నాటకానికి ప్రచారం తక్కువ. మీకు ఇతర రాష్ట్రాల్లో తెలుగు నాటకానికి ప్రచారం ఎక్కువ. ఈ కన్నడ నాటకం తీసుకున్నా, తమిళ నాటకం తీసుకున్నా, మహారాష్ట్రలో మరాఠీ నాటకం తీసుకున్నా, తర్వాత మీరు బెంగాలీ, అస్సాము, మణిపురి, నార్త్లో ఉన్నటువంటి హిందీ నాటకాలకి ఢిల్లీలో ఉండే రెండింటికి ప్రచారం ఉంది, అద్భుతమైన ప్రచారం ఉంది. టికెట్లు పెడతారు, హౌస్ఫుల్ బోర్డు కూడా పెడతారు. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలి. బుక్ మై షో, ఈ సినిమాకే బుక్ మై షో అనుకుంటున్నారు, నాటకానికి కూడా బుక్ మై షో ఉంది. మీకు అంటే మన తెలుగు నాటకం అంత ప్రచారం లేదు. ఇవన్నీ మన ప్రయత్నాలు తెలుగులో చేయలేదా? చేసాం మేమంతా. అన్ని ప్రయత్నాలు జరిగాయి. టికెట్ పెట్టే నాటకం చూపించాం, సక్సెస్. అంటే మీకు ప్రచారం లేదు, సక్సెస్ అయినవి ఉన్నాయి. నేను 100 చెప్పగలను సక్సెస్కి. సినిమా హాల్లో టార్చ్ లైట్ వేసి చూపిస్తారు సీటు, మీరు చూసే ఉంటారు అంతా. అంటే సినిమా స్టార్ట్ అయిన తర్వాత వస్తే వాళ్ళకి సీట్ కనిపించకపోతే లైట్ వేసి చూపిస్తారు. నేను నాటకానికి అలా లైట్ వేసి చూపించాను ప్రేక్షకులకి. పిల్లల్ని పక్క సీట్లో కూర్చోబెట్టుకుంటే ఉన్న కుర్చీ లిమిటెడ్ కాబట్టి పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇంకొకళ్ళు ప్రొవైడ్ చేసేవాళ్ళం. ఈ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మాకు. నాటకం ఫ్రీగా చూడలేదు, టికెట్ కొని వచ్చేవాళ్ళు నాటకానికి. హౌస్ఫుల్ బోర్డు పెట్టేవాళ్ళం. నా చైల్డ్హుడ్ డేస్ లో ఈ నాటకాలు, ఈ యాత్రలో గట్ట నాటకాలు జరిగేవి. దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఇక్కడ మనం చాలా మంచి విషయం. మనకు నాటకం అభివృద్ధి చెందింది, ప్రచారం పొందింది ఎక్కడి నుంచి అంటే గ్రామీణ ప్రాంతాల నుంచే. గ్రామీణ ప్రాంతాల్లో రైతులందరూ, రైతు కూలీలు, చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళు తమ వృత్తి చేసుకుంటూ ఈ నాటకం పట్ల కొంచెం ప్రభావం అయ్యి మనకి అగ్రికల్చర్ సీజన్ అంతా కొన్ని నెలలు మాత్రమే ఉంటుంది. సమ్మర్లో, వేసవి కాలంలో పనులు తక్కువ ఉంటాయి. ఆ కాలంలో వాళ్ళు ఏం చేశారు అంటే నాటకం తయారయ్యేవాళ్ళు.
దీనికి గొప్ప ఎగ్జాంపుల్ ఏంటంటే చాలామంది ఆర్టిస్ట్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న నాటకరంగ ప్రముఖులు చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే. అవును. కొడాలి గోపాలరావు గారని చాలా గొప్ప రచయిత. గ్రామీణ ప్రాంతంలో తీసుకుని గ్రామీణ నేపథ్యంలో 100 పైన నాటకాలు రాశాడు. ప్రతి ఊళ్ళో ప్రతి గ్రామంలో నాటకం వేసేవాళ్ళు. సమ్మర్లో ప్రతి ఊళ్ళో ఒక నాటకం కంపల్సరీగా ఉండేది. అయితే మొదట్లో నాటకాలు ఎలా ఉండేవి అంటే ఒక నిబద్ధతతో ఉండేది. నిబద్ధత అంటే ఒక దర్శకుడిని పెట్టుకునేవాళ్ళు, ఎక్కడ పరిషత్తు అంటే అప్పుడు అసలు నాటకానికి తెలుగు సాంఘిక నాటకానికి పెద్దపీట వేసింది ఆంధ్ర నాటక కళా పరిషత్తు. ఆంధ్ర నాటక కళా పరిషత్తు ఆవిర్భావం అయిన తర్వాత అందులో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఆంధ్ర నాటక కళా పరిషత్తులో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు, జమున గారు, జగ్గయ్య గారు, వీళ్ళందరూ కూడా ఆంధ్ర నాటక కళా పరిషత్ పోటీ నాటకాలు అన్నమాట. అక్కడ పాల్గొంటే అందులో ఎన్టీ రామారావు గారు ఉత్తమ నటుడు తీసుకున్నారు. ఆయన చాలా మంది రచయితలు కూడా అక్కడ నాటకాలు ఆంధ్ర నాటక కళా పరిషత్తుకి రాసే నాటకాల్లో ఉత్తమ బహుమతులు తీసుకున్న తర్వాత సినిమా రంగానికి వెళ్ళేవాళ్ళు. ఈ నాటకాలు మొత్తం ఎక్కడ తయారయ్యేవి? పట్టణాల్లో కాదు, గ్రామాల్లోనే. అంటే పట్టణాల్లో కూడా నాటకం ఉంటుంది, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ. అంటే ఈ నాటకాలను చూసి ఆ నాటకం చూశారు, వాళ్ళ పర్మిషన్ తీసుకొని. అంటే ఒక నాటకం ఒక 10-15 గ్రామాల్లో అదే నాటకం వేసేవాళ్ళు, వేరు వేరు టీములు. మొదట్లో అంటే ప్రతి నాటకంలో పాట కూడా ఉండేది, పద్యం కూడా ఉండేది. చెప్పాను, మీ సాంఘిక నాటకంలో పద్యం కూడా ఉండేది. తర్వాత ఏమైందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒక రకమైన మార్పు వచ్చింది. కమర్షియల్ నాటకం అంటారు. కమర్షియల్ నాటకం అంటే సినిమాకి దగ్గరగా ఉంటుంది. సినిమాలో ఎలాంటి అయితే పాటలు, స్టెప్పులు, ఫైట్లు ఎలా అయితే ఉంటాయో నాటకంలో, సాంఘిక నాటకంలో కూడా అలాంటివి పెట్టుకోవడం ప్రారంభించారు. ఒక వరవడి తీసుకొచ్చాడు. తెచ్చింది ఆయన పేరు ఏంటంటే భాష. నన్నే ఆయన అనుకుంటారు, ఆయన నన్ను అనుకుంటారు. భాషా నాటకాలు అనేవాళ్ళు. ఆయన మొట్టమొదటి ట్రెండ్ సెట్ తీసుకొచ్చాడు. పల్లెటూరులో నాటకాలు భాషా నాటకాలు అంటారు. 2 హీరోయిన్లు, ఒక వ్యాంప్ క్యారెక్టర్, క్లబ్ డాన్స్ ఉండేది, తర్వాత ఫైట్స్ ఉండేవి, వర్షంలో పాటలు. ఇంకా మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే స్టేజ్ మీదకి జీపులు, మోటార్ బైకులు కూడా వచ్చి చేసింగ్ సీన్స్ ఉండేవి. నిప్పు రవ్వలు అనే ఒక నాటకం ఉండేది, బొబ్బిలి పులి అనే నాటకం ఉండేది. ఇవన్నీ కూడా అప్పుడు కమర్షియల్ నాటకం అనేవాళ్ళు. ఈ కమర్షియల్ నాటకానికి చాలా మందికి అది ఉపాధినిచ్చింది. టెక్నీషియన్స్కి, లేడీ ఆర్టిస్టులకి, మ్యూజిషియన్స్కి. స్టేజి ముందు ఆర్కెస్ట్రా ఉండేది. ఆర్కెస్ట్రాలో సింగర్స్ ఉండేవాళ్ళు, కీబోర్డ్ ప్లేయర్స్ ఉండేవాళ్ళు, తబలా ప్లేయర్ ఉండేవాళ్ళు, మేల్ సింగర్, ఫిమేల్ సింగర్స్ ఉండేవాళ్ళు. మరి వీళ్ళందరూ కూడా నాటకరంగం నుంచి ఉపాధిగా తీసుకోలేదా? నాటకరంగం కూడా చాలా మందికి ఉపాధినిచ్చింది, ఇప్పుడు కూడా ఇస్తుంది. అది ప్రొఫెషనల్ థియేటర్ చేసుకుంటే ఖచ్చితంగా ఉపాధి ఉంది. లేడీ ఆర్టిస్టులు చాలా మంది నాటక రంగంలో బ్రహ్మాండంగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. పేరు చెప్పను, ఒక నాటక రంగం ప్రముఖ నటి ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది. చెప్పను, కాన్ఫిడెన్షియల్. అంటే అంత అంత అవకాశాలు ఉన్నాయి నాటకంలో. గౌరవం ఉంది. నాటకం వేస్తే చిన్న చూపు చూసేవాడు మొదట్లో, ఏమంటే తర్వాత నాటకంలో గౌరవం పెరిగింది, సన్మానాలు, సత్కారాలు. ఒక పల్లెటూరులో నాటకం వెళ్ళి కమర్షియల్ నాటకాలు చేసేది చెప్పాను చూసారా? పల్లెటూరులో నాటకం అయిపోగానే ఆ హీరోయిన్ గారికి ఆ ఊళ్ళో ఆ ఆర్టిస్టులు అందరూ కలిసి వెన్నపూస, ఎండుమిరపకాయలు, ఆ ఊళ్ళో పండేవన్నీ మొత్తం ప్యాక్ చేసి పంపించేవాడు ప్రేమతో. ముందు ఆదరణ ఉంది నాటకం. లేకపోతే వాళ్ళు మామూలుగా చాలా హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఇప్పుడు టీవీ సీరియల్లో వర్క్ చేసే వాళ్ళకి ఒకరికి ఒక రోజు మామూలుగా ఎంత యావరేజ్ మీద 10,000 ఉంటుంది. ఒక నాటకంలో చేసేవాడు 10,000 పైన తీసుకుంటారు, 15,000 తీసుకుంటారు హీరోయిన్. అంటే అలానే టెక్నీషియన్స్, మేకప్ ఆర్టిస్టులకి, మ్యూజిషియన్స్కి ఇంతమందికి అవకాశం ఉంది. కానీ మూవీ అంత డెవలప్ అయినంత ఇంకా నాటక రంగం డెవలప్ ఎందుకు లేదు? సినిమాకు ఉన్నది ఏంటంటే గ్లామర్, పబ్లిసిటీ ఉంది. నాటకానికి పబ్లిసిటీ, ప్రచారం లేదు. ప్రచారం ఉంటే ఇప్పుడు నేను అదే చెప్తుంది మీకు, మహారాష్ట్రలో కూడా నాటకానికి గొప్ప ఆదరణ ఉంది. నాటకానికి ఎందుకు ఆదరణ ఉంది అంటే టికెట్ కొనే నాటకం చూస్తారు. చిన్న చిన్న థియేటర్స్ ఉంటాయి, ఫుల్ హౌస్ఫుల్. మీకు తమిళనాడులో కూడా అలానే ఉండేది. మరి వాళ్ళందరూ ప్రొఫెషనల్ థియేటర్స్, అంటే నాటకం చేస్తారు, రెమ్యునరేషన్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు అని వృత్తిగా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. మనకేంటంటే ప్రొఫెషనల్ థియేటరు తెలుగులో ఇంకా డెవలప్ కావాల్సిన అవకాశం ఉంది, అవుతుంది కూడా.
అండ్ మీరు ఎన్ని నాటకాలు వేశారు, మీకు నచ్చిన నాటకం ఏంటి? నచ్చిన నాటకం అంటే పెద్ద సమస్య, అది చెప్పలేదు. ప్రతి నాటకం కూడా ఇష్టంగా చేస్తాం. ఓకే, ది బెస్ట్ మీకు ఏమైనా అనిపించిందా? నా అదృష్టం ఏంటంటే మంచి మంచి క్యారెక్టర్స్ చేసే అవకాశం కలిగింది. అంటే లీడ్ రోల్స్, అంటే గుర్తింపు పొందే వేషాలు. ఈ పౌరాణిక నాటకాలు చేశారా మీరు? పద్యనాటకం చేశాను, యాజ్ఞసేన ఆత్మకథ చేశాను అన్నాను కదా, అప్పుడు. అక్కడ ఏం రోల్ చేశారు? అందులో నేను ద్రౌపదుడి క్యారెక్టర్ చేశాను. ఓకే. నేను సాగే నాటకాల్లో నేను చేసిన వేషాలు ఇప్పటికీ, నేను ఎప్పుడో 1991లో నేను చేసిన ఒక క్యారెక్టర్, ఒక నాటికలో చేసిన వేషం ఇప్పటికీ అది గుర్తుపెట్టుకున్న ఆడియన్స్ ఉన్నారు. ఆ తర్వాత 2005లో, ఆ తర్వాత మధ్యలో కూడా చేశాను నేను చాలా వేషం. ఎక్కడికి వెళ్ళినా నాకు కూడా ఒక అభిమాన సంఘం ఉండేది, ఉన్నారు మంచి మంచి నాటకాలు. నేను 1991లో చేసింది విషపుష్పాలు, డ్రగ్ అడిక్షన్ మీద. డ్రగ్ అడిక్షన్ అనేది ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. 1991లోనే నా మిత్రుడు సిస్ట్ల చంద్రశేఖర్, తను బాంబేలో వర్క్ చేస్తూ ఈ డ్రగ్ అడిక్షన్, దాని ఎఫెక్ట్ యూత్ మీద ఎంత ప్రభావం ఉంటుందని అప్పట్లోనే దానికి డ్రగ్ అడిక్షన్, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని దాని మీద విషపుష్పాలు అని నాటకం రాశాడు. దాంట్లో నేను అప్పుడే ఎంత, నాకు 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు, అప్పుడే నా ఔత్సాహి నాటక రంగంలో పెద్ద పెద్ద నటుల పక్కన నేను ఉత్తమ నటుడు అవార్డు తీసుకున్నా. బాగా అప్పటికే చాలా మంది అంటే గొప్ప యాక్టర్లు ఉన్నారు, వాళ్ళ మధ్య నేను కూడా నిలబడ్డాను. అంత నాకు చిన్న వయసులో మంచి వేషం అన్నమాట, ఆ డ్రగ్ అడిక్షన్ క్యారెక్టర్. ఆ తర్వాత ఉత్తమ నటుడు చాలా, నేను అంటే ప్రతి నాటకంలో నాకు ఒక ప్రత్యేకత ఉండేది. తర్వాత 4.5 గంటల నాటకం ఒకటి చేశాం, అది పడమటిగాల నాటకం, పాటిబండ్ల ఆనందరావు గారు రాసిన నాటకం అది. అందులో నేను రాంపండని చేశాను. నా అదృష్టం ఏంటంటే ఆ నాటకాన్ని 3 టీమ్స్ చేశారు. 3 టీములు చేస్తే 3 టీముల్లో కూడా నేను మెయిన్ క్యారెక్టర్స్ చేశాను. గుంటూరులో నాయుడు గోపి గారు ఆయన డైరెక్ట్ చేశారు, అందులో అప్పుడు రాంపండు చేశాను. పాటిబండ్ల ఆనందరావు గారే డైరెక్ట్ చేశారు, అందులో రాంపండు చేశాను. హైదరాబాద్లో మరలా ఆనందరావు గారు ఇంకో టీం తయారు చేస్తే అందులో మాయోడి క్యారెక్టర్ చేశాను. మాయోడి అంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అలానే ఇక 2005లో మా మిత్రుడు నాగరాజు, గంధం నాగరాజు, మీరు గమ్యం సినిమా చూసి ఉంటారు, గమ్యం సినిమా రైటర్ ఆయన. ఆయన కథా రచయిత, గొప్ప కథా రచయిత, నవల రచయిత. ఆయన నాటకం వైపు తీసుకొచ్చింది నేనే. ఆయన చేత నాటకం రాయించి నాటక రంగం నుంచి అంటే కథ నుండి నాటకం వైపు తీసుకొచ్చింది నేనే. ఆయన రాసింది శేషార్థం అని ఒక నాటకం. ఆ నాటికలో నేను చేసిన క్యారెక్టర్కి నాకు ఉత్తమ నటుడు, ప్రతి చోట నాకు ఉత్తమ నటుడే, ఇంకెక్కడ తిరిగి చూసుకోలేదు, ప్రతి చోట నాకు ఉత్తమ నటుడే. అది ఇప్పటికీ చాలా మందికి గుర్తుండిపోయే వేషం. ఎల్బి శ్రీరామ్ గారు కానీ, తనికెల భరణి గారు కానీ చాలా మంది కూడా నన్ను అదే క్యారెక్టర్, క్రిష్ గారు అయితే ఆ క్యారెక్టర్తో నన్ను పిలుస్తారు ఇప్పటికీ, కిరీటి అంటారు ఆయన. నేను పరచూరు రఘుబాబు పరిషత్తులో పార్టిసిపేట్ చేసినప్పుడు, అందులో ఆ పరిషత్తులో అంటే పరచూరు వెంకటేశ్వరరావు గారు కండక్ట్ చేసిన పరచూరు రఘుబాబు నాటకోత్సవాల్లో నాకు ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, మీరు కూడా డైరెక్ట్ చేశారా? నేను చాలా నాటకాలు డైరెక్ట్ చేశాను. అంటే ఇటు యాక్టింగ్, అదే యాక్టింగ్ చేస్తూ నాటకాలు డైరెక్ట్ చేశాను. అది చూసి అంతా అయిపోయింది, నాటకాలు మొత్తం అన్ని అయిపోయిన తర్వాత అనౌన్స్మెంట్ చేస్తారు, జడ్జిమెంట్. అనౌన్స్మెంట్ చేసేటప్పుడు పరచూరి గోపాలకృష్ణ గారు, అంటే ఆయన అద్భుతమైన గొంతు, అడిక్షన్, ఆయనంతా నాటకం నుంచి వచ్చిన వాళ్ళే. పరచూరు వెంకటేశ్వర గారు, పరచూరు గోపాలకృష్ణ గారు, వాళ్ళందరూ నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఇంకా సినిమాకి వచ్చినా కూడా నాటకం మీద అంత ప్రేమ ఉంది అనడానికి కారణం ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది అంటే పరచూరు వెంకటేశ్వర గారు వాళ్ళ బాబు పేరు మీద, రఘుబాబు గారి పేరు మీద నాటకోత్సవాలు నిర్వహిస్తూ ఆ సంవత్సరం నాకు అవకాశం దొరికింది, నేను నటించాను. నాకు అనౌన్స్మెంట్ చేస్తూ ఈ పేరు అని చెప్పేస్తే ప్రేక్షకులు తెలిసిపోద్ది. అలా కాకుండా ఆయన అనౌన్స్మెంట్ ఒక గమ్మత్తుగా చేశాడు. కమల్ హాసన్ కంటే తక్కువ, ప్రకాష్ రాజ్ కంటే ఎక్కువ ఎవరు అన్నాడు. ఆడియన్స్ లోనండి నా పేరు వినిపించింది, ఆయనే ఉత్తమ నటుడు అన్నాడు. అది నాకు వచ్చిన గొప్ప కాంప్లిమెంట్ నాకు. అది ఆ తర్వాత చాలా నేను చేసినవన్నీ కూడా వినూత్నంగా, చాలా అన్ని, అంటే నాటక రంగంలో ఎన్ని ప్రయోగాలు చేయాలో అన్ని ప్రయోగాలు చేసాం.
ఇప్పుడు నేను చేస్తున్న నాటకం ఏంటంటే మట్టి మనిషి నాటకం. ఇప్పుడు కూడా చేస్తున్నారా? వా. మట్టి మనిషి వాసిరెడ్డి సీతాదేవి గారి నవల. ఆ నవల 3.5 గంటల నాటకం. 50 మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, అందరికీ పేమెంట్ ఉంటుంది. ప్రతి ఆర్టిస్ట్కి నాటకం అయిపోగానే క్యాష్ లేదా చెక్ లేదా ఫోన్పే, ప్రతి వాళ్ళు జేబులో కొంత పెట్టుకొని ఇంటికి వెళ్తారు. ఆ నాటకం ఇప్పుడు మేము 2005 లాస్ట్ ఇయర్ మేము 2025 10 ప్రదర్శనలు చేసాం. ఆ నాటకానికి 25 లక్షలు ఖర్చు పెట్టాం. 25 లక్షలు ఖర్చు పెట్టి 10 ప్రదర్శనలు చేసాం. ఇటీవల గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పత్తిపాడులో నాటకం ప్రదర్శన ఉంటే 2000 మంది పైన జనం వచ్చారు నాటకం చూడటానికి. ఆ మరుసటి రోజు కాకినాడలో వేస్తే హౌస్ఫుల్ థియేటర్ మొత్తం. మరి ఇంతకంటే గొప్ప అదృష్టం ఏంటి నాటకానికి? అదే దానికి నేను దర్శకుడిని, ఒక రకంగా ప్రొడ్యూసర్ని కూడా. అంటే ప్రొడ్యూసర్ డబ్బులు వచ్చాయా లేదా అని అది అడగండి. ఈ నాటకాల నుంచి మూవీస్ చాలా తీస్తుంటారు కదా, అలా ఏమైనా నాటకాల నుంచి మూవీ తీసింది ఏమైనా ఉందా? మంచి క్వశ్చన్ ఇది. చాలా సినిమాలు ఒకప్పుడు నాటకం నుంచే తీసుకొని మూవీస్ తీశారు. అవును. నవల నుంచి తీసుకొని మూవీస్ తీశారు. అవును. ఎద్దనపూడి సులోచన రాణి గారి సెక్రటరీ ఓ సినిమా ఉంది. సెక్రటరీ సినిమా కూడా సెక్రటరీ ఆ నవల నుంచి తీసుకున్నదే. అట్లా నీకు నా పేర్లు ఇప్పుడు సడన్ గా నాకు గుర్తులేదు. కానీ ఇంకా చెప్పాలంటే ఊరముడి బ్రతుకులు సిఎస్ రావు గారు, అది నాటకం, అది సినిమా తీశారు. ఊరముడి బ్రతుకులు. అలానే సినిమా నాటకం నుంచి కుక్క, ఎండమూరి వీరేంద్రనాథ్ గారిది. ఎండమూరి వీరేంద్రనాథ్ గారిది కుక్క నాటిక, తర్వాత సినిమా తీశారు. అంటే ప్రత్యక్షంగాను పరోక్షంగాను నాటకం యొక్క ప్రభావం సినిమాకు ఉండేది. సినిమాలు అంటే నాటకంలో ఉన్నటువంటి మంచి మంచి సన్నివేశాలు, నాటకంలో సంబంధించిన ఇతివృత్తాలు సినిమాలు అయ్యాయి. పట్టభద్రుల పలహారశాల అని ఒకటి ఉండేది, అదే నాకు గుర్తు, పరుచూరు వెంకటేశ్వర గారు రాశారు అనుకుంటాను. అది సినిమా అయింది. సినిమాలో ఉన్నాయి. ఎల్వి శ్రీరామ్ గారు అట్లాంటివి. గంధ నాగరాజు చేసినటువంటి, ఇప్పుడు నేను గంధ నాగరాజు పేరు చెప్పాను కదా, ఆయన రాసిన నాటకం ఒకటి ఉంది, రంగుల రాట్నం అని. రంగుల రాట్నం నాటకం ఎవరి మీద అంటే ప్రభల మీద డ్యాన్స్ చేసేవాళ్ళు, డ్యాన్స్ పార్టీ అంటారు. మీకు అది కోటప్పకొండ తిరణాలకి ఈరోజు రేపు మీకు మహాశివరాత్రికి కోటప్పకొండలో డాన్సులు జరిగేవి. ప్రభల మీద డాన్స్ చేస్తారు పాటలకి అనుగుణంగా. దాని మీద తీసుకుని నేపథ్యంతో చేసింది రంగుల రాట్నం నాటకం. దానికి సంబంధించిన సీన్స్ మీకు గమ్యం సినిమాలో ఉంటుంది. ఇన్స్పిరేషన్ అది. అలానే గమ్యం సినిమాలో చాలా సన్నివేశాలు కూడా, చాలా సీన్స్ ఆయన అంతకుముందు రాసిన నాటకాల్లోనివే. ఎంవిఎస్ హర్నాథరావు గారు ఉన్నారు, ఆయన నాటకాల నుంచి తర్వాత సినిమాకి వచ్చారు. ఖచ్చితంగా కొత్త ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. గొప్ప ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఊరముడి బ్రతుకులు, కుక్క. అది ఆ రోజుల్లో కుక్క అద్భుతంగా, అంటే ఆర్థికంగా సక్సెస్ అయ్యారో లేదో, కోట శ్రీనివాసరావు గారు, తెలంగాణ శకుంతల, నారాయణరావు గారు, తర్వాత ఏఎల్ నారాయణ గారు, వీళ్ళంతా కలిసి చేసిన సినిమా అది. అది ఇంకొక సినిమా వందే మాత్రం, విజయశాంతి గారు, రాజశేఖర్ సినిమా ఉంది కదా, ఆ సినిమా టి కృష్ణ గారు డైరెక్ట్ చేశారు. దానికి మాటలు రాసింది కామేశ్వరరావు గారు. మరి కామేశ్వరరావు గారు రాసిన నాటకం ఉండేది, ఈ మంటలు నరపండి. ఆ నాటకం నుంచి ఈ సినిమా వచ్చింది. అలానే నేటి భారతం సినిమా తీశారు టి కృష్ణ గారు. మరుదురు రాజా అంటే ఆయన ఎంవి హర్నాథరావు గారి బ్రదర్. ఆయన రాసినటువంటి ఒక నాటికని బేస్ చేసుకుని ఇన్స్పిరేషన్తో వచ్చిన సినిమాలు. అంటే స్ట్రైట్ సబ్జెక్ట్ తీసుకొని ఉండొచ్చు, లేదా దాని స్ఫూర్తిని పొంది అందులో కొంత అంశాన్ని తీసుకునైనా నాటకం చేస్తుండొచ్చు. మొత్తానికైతే నాటకాల నుంచి సినిమాలు చాలా వచ్చాయి. అది ఇంకా బాగా చెప్పాలంటే తెలుగు అంటే ఇతర భాషల్లో ఎక్కువగా ప్రభావం ఉంది. ఇతర భాష నాటకాల యొక్క ప్రభావం ఉండి సినిమాలు తీసినవి ఉన్నాయి. అసలు నాటక రంగమే ఎందుకు చూస్ చేసుకున్నారు? మీకు ఇంకెటువైపు అయినా సినిమాలు అయినా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి కదా, మీకు నాటక రంగమే ఎందుకు తీసుకోవాలనిపించింది? నాటకం అనేది సజీవ కళ, ఈ రీటేక్లు ఉండవు. ఒకసారి స్టేజ్ ఎక్కిన తర్వాత ఆ కళారూపం ప్రదర్శన పూర్తి చేసుకుని రావాల్సిందే. ఇది నేను నా అనుభవంతో, నాకున్న ఈ 50 సంవత్సరాల ప్రయాణంలో నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే,
ఈ నాటకం అనేది ఒక సిలబస్గా స్కూల్ నుంచే రావాలి. అవును. స్కూల్లో మీరు ఎన్ని సబ్జెక్టులైనా పెట్టండి, ఒక పీరియడ్ మాత్రం ఫైన్ ఆర్ట్స్కి ఉండాలి. అవును. అంటే ఇదేం కొత్త ఏం కాదండి. అవును. ఒకప్పుడు డ్రాయింగ్తో పాటు మాన్యువల్ ట్రైనింగ్ అనేవాళ్ళు. మాన్యువల్ ట్రైనింగ్ అంటే వుడ్ వర్క్, తర్వాత నవారు అటువంటిది, అల్లికలు, ఇటువంటి కొన్ని ఉండేవి. క్రాఫ్ట్స్ అనేవాళ్ళు. అదొక పీరియడ్ ఉండేది. డ్రాయింగ్కి ఒక పీరియడ్ ఉండేది, క్రాఫ్ట్స్కి ఒక పీరియడ్ ఉండేది. ఫైన్ ఆర్ట్స్ అనేది కంపల్సరీగా బుర్రకథ నేర్పించేవాళ్ళు, పాటలు పాడించేవాళ్ళు, నాటకాలు చేయించేవాళ్ళు, పౌరాణిక నాటకాల్లోని మోనో యాక్షన్స్ చేయించేవాళ్ళు. ఇవన్నీ స్కూల్ డేస్లో ప్రతి స్కూల్లో స్టేజ్ ఎందుకు కడతారు? ప్రతి స్కూల్లో ఇంతకుముందు కంపల్సరీగా గ్రౌండ్ ఉండేది, ఆటలు, ఒక వేదిక ఉండేది. ఆ వేదిక ఎందుకంటే ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలకి చదువుతో పాటు మనోవికాసానికి క్రీడలు, కళలు రెండు ఉండాలండి. అప్పుడే వాళ్ళలో ఎడ్యుకేషనల్ స్ట్రెస్ ఉండదు. వాళ్ళకి ఆ స్ట్రెస్ అంతా కూడా, స్ట్రెస్ రిలీఫ్ ఎక్కడ ఉంటుందంటే ఆర్ట్ ఫామ్స్లోనే ఉంటుంది, స్పోర్ట్స్లో ఉంటుంది. అసలు చదువు ఒకటేనా? చదువు ఇంజనీరింగ్ చేసి ఉద్యోగాలనే కాకుండా స్పోర్ట్స్ మెన్గా సెటిల్ అయిన వాళ్ళు ఎంతమంది లేరు? స్పోర్ట్స్ని చూస్ చేసుకొని జోనల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, లేకపోతే ఇంటర్ యూనివర్సిటీ, నేషనల్ ఆడిన వాళ్ళు ఉన్నారు. వీరంతా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? గ్రామీణ నుంచి వచ్చిన వాళ్ళే. అథ్లెటిక్స్ ఉన్నారు, తర్వాత వాలీబాల్ ప్లేయర్స్ ఉన్నారు, షటిల్ ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళకి బీజం ఎక్కడ పడుతుంది? పాఠశాల నుంచే పడుతుంది. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ తొర్రూరుకి దగ్గరలో ఇనుగుర్తి అనే ఒక విలేజ్ ఉంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే కేసముద్రానికి దగ్గర, కేసముద్రం రైల్వే స్టేషన్ నుండి ఒక 10 కిలోమీటర్ 15 కిలోమీటర్ దూరంలో ఇనుగుర్తి అనే ఒక గ్రామం ఉంది. చిన్న ఊరు. ఆ ఊళ్ళో వాలీబాల్ ప్లేయర్స్, నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. నేషనల్ ప్లేయర్స్. ఇది ఎప్పటి మాట? నేను 1986, 87 ఆ టైం నుంచి చెప్పాను. అప్పటి నుంచే, అంత ముందు నుంచే ఉన్నారు అక్కడ. చూడండి, ఒక గ్రామం నుంచి నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. ఎలా సాధ్యమైంది? నేను ఆదిలాబాద్లో చదువుకున్నా, 8th క్లాస్, 1 సంవత్సరం చదువుకున్నాను. ఆదిలాబాద్ అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ పెద్ద డెవలప్ అయింది. అప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కానీ అంత డెవలప్ కాలా. 8th క్లాస్లో మాకు హాకీ నేర్పించేవాళ్ళు. ఇప్పుడు ఏం లేవు కానీ హాకీ ప్రాక్టీస్ చేయించే ఒక కోచ్ వచ్చి మాకు ప్రాక్టీస్ చేయించేవాడు. రన్నింగ్ ప్రాక్టీస్ ఉండేది, కో ప్రాక్టీస్ ఉండేది, కబడ్డీ ప్రాక్టీస్ ఉండేది, కో స్కూల్ లెవెల్, జోనల్ లెవెల్ ఉండేవి, కాంపిటీషన్స్ ఉండేవి. వాళ్ళందరూ గుర్తించేవాళ్ళు. వాళ్ళని గుర్తించి వాళ్ళకి టైం కూడా ఇచ్చేవాళ్ళు. మార్నింగ్ 6 గంటలకి ప్రాక్టీస్ ఉండేది, 6 గంటల నుండి 9 గంటల వరకు. ఆ తర్వాత క్లాసులకు వెళ్ళిపోయేవాళ్ళు. మరి ఇదంతా స్కూల్లో ఉన్నటువంటి ఎంకరేజ్మెంటే ఇది. అలానే ఫైన్ ఆర్ట్స్ కూడా అలానే ఇంతకుముందు ఎంకరేజ్ చేసేవాళ్ళు. దురదృష్టం ఏంటంటే ఎడ్యుకేషనల్ ప్రెషర్ ఎక్కువైపోయి కార్పొరేట్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత ఈ ఫైన్ ఆర్ట్స్ మీద దృష్టి తగ్గింది. నేను రాష్ట్ర కళాకారుల ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. నేను అంటే కళాకారులకు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ సంక్షేమం కోసం, కళల అభివృద్ధి కోసం నేను ఒక 5 సంవత్సరాలు జనరల్ సెక్రటరీగా వర్క్ చేశాను. అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలు తిరిగాం. ప్రభుత్వంతో చాలా చాలా అంశాల మీద మేము ఫైట్ చేయడం జరిగింది. అందులో మేము చెప్పిన ప్రధాన అంశం ఏంటంటే పాఠశాల స్థాయి నుంచే ఈ కళలకి క్లాసెస్ ఉండాలి, ఒక సిలబస్ ఉండాలి, సిలబస్ ఉండాలి. అలాగే వీళ్ళకి సిలబస్తో పాటు వాళ్ళని గుర్తించి వాళ్ళకి జోనల్ లెవెల్ కాంపిటీషన్, స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేయాలి. దురదృష్టం ఏంటంటే మన జిల్లాల్లో, మన రాష్ట్రాల్లోనే అది తక్కువ ఉంది. అదర్ స్టేట్స్లో ఈ జోనల్ కాంపిటీషన్స్ విస్తృతంగా జరుగుతున్నాయి. అవును, యాక్చువల్లీ కాంపిటీషన్స్ పెడితే ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ కొన్ని గుర్తించి కార్పొరేట్ స్కూల్స్లో ఒక థియేటర్ ఆర్ట్స్ క్లాసు, థియేటర్ ఆర్ట్ ఒక టీచర్ని ఏర్పాటు చేస్తున్నారు.
యాక్చువల్గా థియేటర్ని కూడా ఒక కోర్స్గా చేసుకోవచ్చు. అవును. మామూలుగా ఇది స్కూల్లో కాకుండా ఉమ్, ప్రొఫెషనల్ ఒక డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ చేయొచ్చు, ఉమ్, లేదా మాస్టర్స్ డిగ్రీ చేయొచ్చు. వా, చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రచారం లేదు, ఇందులో ప్రచారం లేకపోవడమే దురదృష్టం. అవును. ఎక్కడుందంటే మనకి నేషనల్ లెవెల్లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఉంది. ఉమ్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా దాంట్లో గొప్ప గొప్ప ఆర్టిస్టులు అందరూ కూడా ఉమ్, ఆ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచే సినిమా రంగానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వా, నజీరుద్దీన్ షా, ఉమ్, ఆ? ఉమ్, ఆ తర్వాత ఓంపూరి, ఓకే. ఇట్లా పేర్లు తీసుకుంటే చాలామంది కూడా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి వచ్చిన వాళ్ళే. ఉహు, ఇంకా మనకు తెలుగులో ఎవరున్నారు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి అంటే ఉమ్, షఫీ. ఛత్రపతిలో ప్రభాస్ తమ్ముడు క్యారెక్టర్ చేసింది ఎవరు? ఓ, తన పేరు షఫీనా? ఆ. ఓకే ఓకే. షఫీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఉమ్, ఆయన థియేటర్ ఆర్ట్స్ చేశారు. మన తెలుగు నుంచి అంటే ఈ ఉభయ రాష్ట్రాల నుంచి ఉమ్, ఎన్ఎస్డికి వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది, ఉహు, చాలా తక్కువ మంది. అవును. అంటే మహా లెక్కేసుకుంటే ఒక 20 మంది కూడా ఉండరు, ఎందుకంటే ప్రచారం లేదు. అవును. కానీ నార్త్లో కానీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కానీ ఉమ్, ఎన్ఎస్డికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. ఎన్ఎస్డిలో గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు ఉన్నారు, ఉహు, ఆ తర్వాత థియేటర్ ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ మీకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ తీసుకున్నట్టయితే మణిపూరి, మరి కానీ అస్సాం కానీ, ఉమ్, తర్వాత వెస్ట్ బెంగాల్ కానీ, నాగాల్యాండ్ కానీ ఇక్కడ తీసుకుంటే అక్కడ ఎన్ఎస్డిలో చేసి వచ్చి అక్కడ సొంతగా థియేటర్ గ్రూప్స్ రిపర్టరీలు పెట్టుకున్నారు. ఉహు, రిపర్టరీ అంటే ఒక నాటక సమాజం. ఓకే. ఆ నాటక సమాజానికి గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తుంది, ఉహు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఉంది. అందులో నటించే ఆర్టిస్టులకి జీతాలు ఉంటాయి, అందులో చెప్పే టీచర్స్కి జీతాలు ఉంటాయి. ఉహు, ఓ నాటకం తయారు చేసుకుని నాటకం ప్రదర్శన చేస్తే దానికి గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తుంది. ఆ, అతి తక్కువగా వాడుకున్నది తెలుగు రాష్ట్రమే, తెలుగు రాష్ట్రాలే. అవును. మిగిలిన కన్నడ నాటకాల కన్నడ రిపర్టరీస్ ఉన్నాయి, ఉమ్, తమిళనాడులో రిపర్టరీస్ ఉన్నాయి, ఇక నార్త్లో రిపర్టరీస్ ఉన్నాయి, ఇక ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో రిపర్టరీలు ఉన్నాయి. అతి తక్కువ రిపర్టరీలు ఉన్నది ఏ స్టేట్స్ అంటే మన తెలుగు రాష్ట్రాలు. ఉమ్, అంటే మనకి ప్రచారం లేదు. అవును. అంటే ప్రొఫెషనల్ థియేటర్ చేసుకోవచ్చు, అవును. మీరు దాంట్లో కూడా మీరు సంపాదించుకోవచ్చు, జీతాలు ఉంటాయి, అవును. మీ కుటుంబాన్ని పోషించుకోవచ్చు, అవును. మీరు కూడా పర్సనల్గా డెవలప్ అవ్వచ్చు. అంటే గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా సపోర్ట్ దొరుకుతుందా? అంటే మనీ పరంగా కానీ ఏదైనా? ఆ, మంచి ప్రశ్న. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉమ్, ఉన్నాయండి. ఉన్నాయి. నేను చెప్తుంది ఇదే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే ఉమ్, హ్యూమన్ రిసోర్సెస్ నుండి డిపార్ట్మెంట్ నుండి ఓకే. నాటక రంగానికి ఉమ్, వాటికి గుర్తించిన నాటక సమాజాలకి ఇంత సబ్సిడీ, కొంత ఫండింగ్, ఉమ్, ఇలాంటి నాటకాలు చేయడానికి ఉమ్, ప్రొడక్షన్ గ్రాంట్, ఓకే. రిపర్టరీస్, స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. వా, చిల్డ్రన్ కూడా ఉంది, ఉహు, స్కాలర్షిప్ ఉంది. ఓకే. అంటే 14 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలు, 14 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి ఉమ్, ఫైన్ ఆర్ట్స్లో, మ్యూజిక్లో వీటిలో ప్రవేశం ఉంటే ఉమ్, వాళ్ళకి మంత్లీ స్కాలర్షిప్ ఉంది. సిసిఆర్టీ అని ఉంటుంది మనకి, ఉమ్, సిసిఆర్టీ ద్వారా అప్లై చేసుకుంటే వాళ్ళకి స్కాలర్షిప్ కూడా వస్తుంది. అలానే సీనియర్ ఆర్టిస్టులు కూడా ఫెలోషిప్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్. ఉమ్, అయితే దురదృష్టం ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాల్లోనే నాటక రంగానికి గవర్నమెంట్ ఫండింగ్ చాలా తక్కువ ఉంది, బడ్జెట్ ఎలొకేషన్ తక్కువ ఉంది. ఓకే. యాక్చువల్గా మీకు మిగిలిన ప్రయారిటీస్తో ఎట్లయితే మీరు అగ్రికల్చర్కి ఎంత ప్రయారిటీ ఇస్తారో, ఉమ్, ఇండస్ట్రీస్కి ఎంత ప్రయారిటీ ఇస్తారో, అలానే కల్చర్లు కూడా అంత ప్రయారిటీ ఇవ్వాలి. అవును. మన సంస్కృతిని, మన భాషని, ఉమ్, మన చరిత్రని కాపాడేది ఏంటంటే కళలే. అవును. కళల మాధ్యంతోనే మనకు అది సాధ్యం అవుతుంది. ఉమ్, కానీ దురదృష్టం ఏంటంటే ప్రభుత్వాలు వీటిని వాటి వైపు ఎక్కువగా దృష్టి సారించలేకపోతున్నాయి. అవును. అసలు ప్రతి రాష్ట్రానికి ఏం కావాలంటే ఒక కల్చరల్ పాలసీ కావాలి, ఉమ్, సాంస్కృతిక విధానం ఉండాలి. అవును. సాంస్కృతిక విధానం ఉంటే అన్ని కళలు, అంటే జానపద కళలు, ఏవైనా సరే. ఉమ్, నాటకాలు, సంగీతం, సాహిత్యం, ఉమ్, భాష, వీటన్నిటి మీద కూడా అభివృద్ధికి అవకాశం ఉంటుంది. దురదృష్టం ఏంటంటే ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఉమ్, ఆ సాంస్కృతిక విధానం లేదు. అవును. నేను ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శిగా ఉండి ఉమ్, ఈ సాంస్కృతిక విధానం కావాలని ఫైట్ చేశాము, సాధించలేకపోయాం. దురదృష్టం. ఆ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది అంటే ఒక
నంది నాటకోత్సవాలు పెట్టేవాళ్ళు. 2000 సంవత్సరం నుంచి పెట్టారు నంది నాటకోత్సవాలు. గవర్నమెంట్ చేసినటువంటి ఒక ఒక రకమైనటువంటి గుర్తింపు, ప్రోత్సాహం. నంది నాటకోత్సవాలు పెట్టి సినిమాకి, టీవీకి ఎట్లయితే నంది అవార్డ్స్ వచ్చాయో నాటకానికి కూడా నంది అవార్డ్స్ పెట్టారు. అప్పుడు నంది నాటకోత్సవాలు అప్పటి నుంచి కొంతకాలం సాగుతూ వచ్చాయి. మళ్ళా బ్రేక్ పడుతూ ఉంది. ఇప్పుడు నేను నాటకంలోకి రావాలనుకుంటున్నాను. దానికి ఎలా, అంటే మీకు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఈ నాటకాల్లోకి ఎలా వెళ్ళాలి? హైదరాబాద్లోని తీసుకున్నట్టయితే అమెచ్యూర్ థియేటర్ చాలా మంది చేస్తున్న వాళ్ళు ఉన్నారు. యంగ్స్టర్స్కి బాగా అవకాశాలు ఉన్నాయి. యూత్ ఈరోజు నాటకం పట్ల చేయాలనుకుంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మీరు యూనివర్సిటీ ద్వారా చదువుకోవచ్చు, కోర్స్ చేయొచ్చు. సెంట్రల్ యూనివర్సిటీలో కోర్స్ ఉంది, తెలుగు యూనివర్సిటీలో కోర్స్ ఉంది, డిప్లొమా కోర్స్ ఉన్నాయి. డిప్లొమా కోర్సుతో పాటు అమెచ్యూర్ ప్రొఫెషనల్ థియేటర్స్లో కూడా మీరు యాక్ట్ చేయొచ్చు. అమెచ్యూర్ థియేటర్స్లో చేస్తున్న వాళ్ళు మిత్రులు చాలా మంది టీమ్స్ ఉన్నాయి. అందులో బషీర్, జాన్ బషీర్, రత్నశేఖర్ రెడ్డి, రామ్మోహన్ హొలగండి, భాష, గోవాడ వెంకట్, తర్వాత ఇంకా కొన్ని అదర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇంకా పేర్లు ఆడిషన్స్ అంటే ప్రిలిమ్స్ అంతే, ప్రిలిమినరీగా ఉంటుంది. ఆడిషన్ అంటే పక్కా సినిమా ఆడిషన్ లాగా ఉండదు. మేమేం చేస్తామంటే నేర్పించుకుంటాం, మేము ట్రైన్ చేస్తాం. ప్రొఫెషనల్గా మిమ్మల్ని ట్రైనింగ్ ఇస్తూ నాటకంలో చేస్తాం. అది కాబట్టి నాటకం అవకాశాలు ఉన్నాయి, చేయొచ్చు కూడా. నాటకం చేస్తూ, నాటకం చేశారు, సక్సెస్ఫుల్గా చేశారు అంటే మీకు ఒక ప్లాట్ఫామ్. ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళాలనుకున్నారు, మీరేం చేస్తారు? రీల్స్ లేకపోతే ఆడిషన్స్కి వెళ్తారు. కానీ ఒక నాటకం మీరు వేస్తే అదే నాటకం చూడటానికి చాలామంది ఇండస్ట్రీ నుంచి వస్తారు. వాళ్ళు చూసి మీ పెర్ఫార్మెన్స్ చూసి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు, లేదా మిమ్మల్ని ఆడిషన్కి పిలుస్తారు. ఆడిషన్ అప్పుడు ఇంకా కంఫర్టబుల్గా అవుతుంది మీకు. అది మీరు కోర్సుగా చేయొచ్చు. సెంట్రల్ యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ కోర్స్ చేయొచ్చు, తెలుగు యూనివర్సిటీ చేయొచ్చు. సెంట్రల్ యూనివర్సిటీలో 3 years, తర్వాత తెలుగు యూనివర్సిటీలో అయితే 2 years కోర్సు. మీకు దానికి డిగ్రీ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ కోర్స్ చేస్తే ఒక 2 years బ్యాక్ ఫోక్ థియేటర్ చేసిన వాళ్ళు ఉన్నారు, థియేటర్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలంగాణ గవర్నమెంట్లో టీచర్ పోస్టులు వచ్చాయి. సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో టీచర్ పోస్టులు వచ్చాయి. సుమారు 150 మందికి అవకాశం కలిగింది. మ్యూజిక్ టీచర్స్, డాన్స్, డ్రామా టీచర్స్ లాగా. యాక్చువల్లీ యంగ్స్టర్స్కి తెలియనివన్నీ మీరు మాకు చెప్పారు. అంటే ఈ నాటక రంగంకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మీరు చేసిన నాటకాల్లో ఏదో ఒకటి మా కోసం చేసి పెట్టండి. మీరు చేసిన నాటకాల్లో ఏదో ఒకటి మా కోసం చేయండి. తప్పకుండా. ఒకే క్యారెక్టర్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్. ఏం పంట, ఏం పంట, ఆహా 2 కళ్ళు సాలటలేదు, బంగారం బంగారం. అది కడుపుబ్బరం కాదులేరా రే. సామయ్యేంద్ర అంగపంగలు వేసుకుంటా ఊళ్ళో పోతున్నాడు, కళ్ళం మీద ధాన్యం వదిలేసి పోతున్నాడంటే ఏందో విశేషం వేరు. ఆహా తండ్రి కాబోతున్నాడన్నమాట. ఇంకే కొడుకు కోసం ఎకరం ఎకరం పోగేసి రూపాయి వెనకేసే వరకు నిద్రపోడు. సాంబయ్య చరిత్ర తెలిసినోడు కాబట్టి అట్ట అంటున్నాను లేరా. సాంబయ్య వాళ్ళ నాన్న ఉత్తరాది నుంచి ఇక్కడ వలస వచ్చి పాలేరుగా పనిచేసినోడు మళ్ళా 4 ఏళ్లకే సొంతూరు పోతూ పోతూ ఏంది మరలా తిరిగి వచ్చి ఈడ 2 ఎకరాలు మాగాణి, 3 ఎకరాలు మెట్ట, ఇళ్ల స్థలం, గొడ్లు, గోద అన్నీ కొన్నాడు. ఈడు సాంబయ్య పుట్టిన నాటికి 2 ఎకరాల ఆసాం అయ్యాడు. ఎడ్ల బండి కొన్నాడు, ఇల్లు కొన్నాడు. సాంబయ్య పెళ్లి నాటికి ఇంకొక 4 ఎకరాలు కొన్నాడు. ఆ తర్వాత ఏదో పక్షవాతం వచ్చి మంచంలో తీసుకొని పోయాడు. ఏడాదికి అనుకుంటా వాళ్ళమ్మ పురుగు పుట్టి చచ్చింది. ఇదిరా సాంబయ్య చరిత్ర. ఇది ఒక వర్షం, అంటే తన ఎర్లీ స్టేజ్లో. దాని తర్వాత అతనికి స్టేజ్ మారిపోద్ది. అబాబాబాబాబా, ఆహా ఆహా 9 ఎకరాల సుక్షేత్రమైన మాగాణి. ఏ ఇత్తనం వేసామో కానీ బాగా దుబ్బేసింది. ఏం లేదు, ఇక
ఆ పరమయ్య మనవడు ఆయన 12 ఎకరాల మెట్ట ఉంది కదా, అమ్మి పెట్టు అని నా ఎంట పెడితే నీ చెవినేసి పోదామని వచ్చా. ఏందే ఇగా ఎద్దు ముడ్డి పొడుచుకున్నవాడికి నీకేం తెలుసా ఈ వ్యవహార లక్షణము? ఈరోజు నవీన నాపచేనే రేపు మాగాడైద్దే. కాలరా పోతుంది కాలవ. ఇక ఆ పొలం కొన్నోడి బంగారం. ఈ విషయం బలరామయ్య తెలిసిందనుకో, ఒక 50 ఎకరాలు తక్కువ ఉంటాడు. ఇదిగా పొదుగు పట్టుకున్నవాడికల్లా గేదె పాలు సేపదయ్యా, తనా మనా చూసుకుంటుంది. చెమట వచ్చేవాడికే భూమి దక్కాల. ఇంతకు నువ్వు వస్తున్నావా లేదా? పోదా. ఇగా ఒడి సూతులు ఊపుకుంటూ వస్తున్నావా? అడ్వాన్స్ ఏమైనా తెచ్చుకుంటున్నావా? అయితే పా శుభస్య శీఘ్రం నడు పోదాం. ఎవరదే? ఎవరు అక్కడ? నేను సాంబయ్య. ఓహో నువ్వా సాంబయ్య? ఏంది అక్కడే నిలబడ్డావు? రా లోపల రా. ఈ బొడ్డోడు నీ మనవడా? ఏది బలరామయ్య మనవడు, వరుదనమ్మ కొడుకు. రావాయ్ రా. ఒకప్పుడు ఈ బంగళా ఈ తాద్దే. ఏం సాంబయ్య ఎటు వచ్చావు? నువ్వా వ్యవసాయం చేస్తావా? కాడు రమ్మంటుంది, ఊరు పొమ్మంటుంది. నువ్వేం చేస్తావు? ఈ వయసులో నువ్వేం వ్యవసాయం చేస్తావు? పండించి నాకేమి ఇస్తావు? సర్లే కానీ ఎందుకోనయ్యా నా కొడుకు అల్లుడు ఈసారి కౌలుకి ఇవ్వద్దు అంటున్నారు. అదేదో కౌలు చట్టం మశానం అదే వచ్చినాయి అంట కదా, ఈసారి సొంతగా చేసుకుందాం అనుకుంటున్నారు. ఏం చేస్తాం మరి, ఆడు చెప్పినట్టుగా నేను వినాల్సిందే కదా. ఇంకొక వర్షం. ఏం సాంబయ్య, నీ చేత్తో ఏది ముట్టుకున్న బంగారం అయిద్దయ్యా. దెబ్బంతా పంట వేసావు, కూరగాయలు పండిస్తున్నావు. ఏం లేదు, ఇదిగో నువ్వు పంచాయతీ ప్రెసిడెంట్గా నిలబడు అని ఎమ్మెల్యే ప్రాణం తీస్తున్నాడు. అందుకే ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నా. ఇదిగో నీ ఓటు నాకు వేయాలి. ఈ పల్లెలో ఉన్న వాళ్ళందరికీ నీ మాట అంటే గురి. ఒక్క మాట చెప్పు నాకు. సరే వస్తా. సాంబయ్య నీకేమైనా తలకాయ ఉందా? ఆ పిల్లాడు నీ అదానపడి మట్టిలో పొదిలిస్తున్నావు. ఆ పిల్లాడు కనుక వాళ్ళతో పాటు పంపించినట్టయితే ఈ పాటి చదువుకొని ప్రయోజకుడు అయ్యేవాడు. రే పిల్లాడు ఇట్రా రారా, నేను కావాల్సినవానే. ఇదిగా ఇది ఉంచు, తీసుకోరా. రే మీ తాతయ్యకి మాకు ముడి మీద ముడి వేసి మూట కట్టేస్తాడు. పండగకి బట్టలు కొనుక్కో, తీసుకోరా. మరి నేను వస్తాను సామయ్య. పిల్లోడు తీసుకొచ్చి నోటు మొహాన్ని కొట్టేశాడు. ఓ ఏంది సాంబయ్య, నువ్వెంత నీ బిసాదంతా, నువ్వు వెనకటి కనకయ్య అనుకుంటున్నావేమో, చూస్తా నీ సంగతి తెలుస్తా. వేరియేషన్. అది థ్యాంక్ యూ. సో చూసారు కదండి నాటక రంగం గురించి, నాటకాల గురించి ఎంత చక్కగా వివరించారో, అండ్ అతను కూడా ఎంత మంచిగా ప్రదర్శన చేశారో. చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. నమస్కారం. నాకు ఈ మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి నాటక రంగం గురించి 4 మాటలు చెప్పే అవకాశం కల్పించినందుకు నక్షత్ర మీడియా ప్లస్ వారికి నేను కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ మీడియా నుండి నేను అందరికీ చేసే రిక్వెస్ట్ ఏంటంటే, నాటకాన్ని చూడండి, నాటకాన్ని ప్రోత్సహించండి, నాటకాన్ని బతికించండి. నాటకం కూడా టికెట్ కొని నాటకం చూడండి. ఇది ఒక నాటక రంగం కళాకారుడిగా, ప్రతినిధిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమస్కారం.